Hi friends, good evening. Welcome to the Hindu analysis of LTX classes. ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ప్రిలిమ్స్కి అయితే ఎలా చదవాలి, ఏం చదవాలి, మెయిన్స్కి ఏం చదవాలి అన్నవి డిస్కస్ చేద్దాము ఈరోజు వీడియోలో. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ మీరు ఆన్లైన్లో కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ బై జస్ట్ పేయింగ్ 5,000 రూపీస్ పర్ మంత్ అనమాట. యాక్చువల్గా కోర్స్ ఫీ వచ్చేసి 60,000 రూపీస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు దీన్ని అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఈ ఆఫర్ మీకు 15th మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంది. సో ఓన్లీ ఫ్యూ డేస్ లెఫ్ట్. కాబట్టి మీరు ఈ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా విశాఖపట్నం బ్రాంచ్లో కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి, ఆఫ్లైన్ బ్యాచెస్. సో దాని ఫీజు కూడా 60,000 రూపీస్ అనమాట. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ 60,000 రూపీ ఫీ కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా ఈఎంఐ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ ఆఫ్లైన్ బ్యాచ్కి 60,000 రూపీస్ విత్ 5,000 పర్ మంత్ ఆఫర్ కూడా మీకు 15th మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఆ తర్వాత ప్రైజెస్ హైక్ అవ్వచ్చు. సో మీరు ఈలోపు కోర్సెస్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే, ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉన్నట్టయితే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, ఎవరు టీచ్ చేస్తున్నారు, ఏదైనా డెమో సెషన్స్ ఏమైనా కావాలి అన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. మేడం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు. లేదా మీరు యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ LTXclasses.com. ఒకసారి మీరు ఆ వెబ్సైట్లో చూసినా కానీ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయన్నమాట. ఓకే. సో ఇది యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ గురించి. అండ్ లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ టుడే. హిందూ అనాలిసిస్ మనం డిస్కస్ చేస్తున్నాము ఈరోజు. హిందూ అనాలిసిస్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి అంటే, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీంకోర్టు అడ్జెస్ ఎస్బీఐ టు సబ్మిట్ ఎలక్టోరల్ బాండ్ డీటెయిల్స్ టుడే. ఇది నిన్న మనం చెప్పుకున్న ఆర్టికల్కి కంటిన్యూయేషన్ ఆర్టికల్ అనమాట. ఎలక్టోరల్ బాండ్స్ గురించి సుప్రీంకోర్టు ఏమంటుంది, ఎస్బీఐ ఏమనింది, అదంతా నిన్న మనం చెప్పుకున్నాం కదా, దాని కంటిన్యూయేషన్ న్యూస్ ఇది. అండ్ తర్వాత యూనియన్ హోమ్ మినిస్ట్రీ నోటిఫైస్ సిఏఏ రూల్స్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు పరచడానికి ఈరోజు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగిందనమాట యూనియన్ హోమ్ మినిస్ట్రీ. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, సిటిజన్షిప్ సంబంధించి. దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అని అంటే, ఎస్ఎన్టీకి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్పేస్ అండ్ డిఫెన్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కదా మనకు సిలబస్లో. సో దాని రిలేటెడ్ ఒక కరెంట్ అఫైర్స్ ఏముంది న్యూస్లో అంటే, మల్టిపుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ, MIRV టెక్నాలజీ అని చెప్పి అగ్ని 5 మిసైల్కి సంబంధించి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగిందనమాట DRDO. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది, అది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అండ్ తర్వాత మోడీ టు లాంచ్ 205 OSOP అంటే 1 స్టేషన్ 1 ప్రోడక్ట్. ఇది కొత్తదేం కాదు, బట్ సదరన్ రైల్వేలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. 205 స్టేషన్స్లో 1 స్టేషన్ 1 ప్రోడక్ట్. సో దీని గురించి ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్వి, జస్ట్ ఒక రివిజన్ లాగా ఉంటుంది. ఇది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆ తర్వాత లిబరల్ డెమోక్రసీ డిక్లైన్డ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ ఇండియా. ఇది వీడెమ్ అనే NGO వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారము లిబరల్ డెమోక్రసీ ఇండెక్స్ అని చెప్పి వాళ్ళు LDI అని చెప్పి రిలీజ్ చేస్తారు. దాని ప్రకారం ఇండియాలో డెమోక్రసీ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి చెప్తారనమాట. సో ఆ రిపోర్ట్ ఇండియాలో ఉన్న డెమోక్రసీ సిచ్యువేషన్ డిక్లైన్ అయింది అని అంటోంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ మాట అంటోంది, అండ్ వేర్ ఆర్ వి నౌ, ఇండియా పొజిషన్ ఏంటి అన్నది ఇక్కడ డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఆస్కార్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు, ఇది అందరికీ తెలిసిందే. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ కేటగిరీస్ని మనం చూద్దాము. బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్, డైరెక్టర్ ఎవరికి వచ్చింది ఏంటి అని చెప్పి ఆస్కార్ అవార్డ్స్ గురించి చూద్దాం. అండ్ తర్వాత నాటో రైజెస్ స్వీడిష్ ఫ్లాగ్ అట్ ఇట్స్ ఆఫీస్. మనకి తెలిసిన విషయమే దట్ నాటోలో రీసెంట్ మెంబర్స్గా స్వీడన్ అండ్ ఫిన్లాండ్ జాయిన్ అయ్యాయి కదా, నాటో మెంబర్స్ సభ్యత్వం తీసుకున్నాయి. సో ఆ స్వీడన్ యొక్క సభ్యత్వాన్ని ఖరారు చేస్తూ అంటే కన్ఫర్మ్ చేస్తూ నాటో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కదా, ఆఫీస్, అక్కడ దాని యొక్క మెంబర్ కంట్రీస్ అన్ని ఫ్లాగ్స్ ఉంటాయన్నమాట.
సో అట్లా స్వీడన్ యొక్క ఫ్లాగ్ని కూడా అన్ఫోల్డ్ చేయడం, హాయిస్ట్ చేయడం జరిగింది. సో ఇది జస్ట్ ఒక రివిజన్ టాపిక్ లాగా మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ప్రిలిమ్స్ ఓరియంటేషన్ తోటి చూడాల్సినవి. అండ్ మెయిన్స్ ఓరియంటేషన్తో చూడాల్సిన టాపిక్స్ ఏంటి అంటే ఎడిటోరియల్ ఆర్టికల్స్, సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ అండ్ ద ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆఫ్ సమ్ స్టేట్స్. ఇది ఎప్పుడూ ఉండేదే ఏంటంటే డెవల్యూషన్ ఆఫ్ ఫైనాన్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సో సెంటర్ నుండి స్టేట్స్కి వచ్చే ఆ డివిజిబుల్ పూల్ ఏదైతే ఉందో, ఆ ట్యాక్సెస్ షేర్ ఏదైతే ఉందో దాని గురించి కొన్ని స్టేట్స్, పర్టికులర్లీ మన సదరన్ స్టేట్స్ కొన్ని కన్సర్న్స్ని రైజ్ చేస్తూ ఉంటాయన్నమాట ఎప్పుడు. సో ఆ కన్సర్న్స్ ఎందుకు రైజ్ చేస్తాయి, ఓకే, ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ ఏం చేయాలి అన్నట్టు వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్, అది మనం డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు ఇంకొక ఎడిటోరియల్ ఏముంది, ఇట్స్ టైమ్ టు ప్రొహిబిట్ జడ్జెస్ ఫ్రమ్ జాయినింగ్ పాలిటిక్స్. సో ఇక్కడ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది దెబ్బతింటుంది. హయ్యర్ జ్యుడిషియరీలో ఉన్నటువంటి జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫర్దర్గా పాలిటిక్స్లో జాయిన్ అవ్వకుండా ఉండేలాగా ఏదన్నా మెజర్స్ తీసుకోవాల్సిన టైం వచ్చింది అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్ రాసినటువంటి ఒక ఆర్టికల్ అనమాట. సో అసలు ఆ మాట ఎందుకు అంటున్నారు, వాట్ ఈస్ ద నీడ్ టు ప్రొహిబిట్ ద జడ్జెస్ ఫ్రమ్ జాయినింగ్ ద పాలిటిక్స్ అన్నది కూడా మనము ఈ ఎడిటోరియల్ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ టు బీ కవర్డ్ ఇన్ టుడేస్ హిందూ. ఓకే, సో వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాము. అండ్ దానికి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ మనం అడిషనల్గా సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి చూడాలి అన్నది కూడా వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ ఆర్టికల్ ఏంటి, సుప్రీం కోర్ట్ ఫర్మ్ టెల్స్ ఎస్బీఐ టు షేర్ పోల్ బాండ్ డీటెయిల్స్ టుడే. ఈరోజు ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మనం నిన్న ఆర్టికల్లో ఏమని చెప్పుకున్నాము, యాక్చువల్గా ఏంటిది, ఎలక్టోరల్ బాండ్స్ అని చెప్పి ఎవరైనా ఒక డోనార్ ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి, తనకు నచ్చిన పొలిటికల్ పార్టీకి డొనేషన్స్ని చేసుకోవచ్చు విత్ డినామినేషన్స్ ఆఫ్ 1000, 10,000, lakh, 10 lakh, 1 crore దాకా డినామినేషన్స్ ఉన్న ఎలక్టోరల్ బాండ్స్ని ఇవ్వచ్చు. అండ్ ఆ డోనార్ అనానిమిటీ అనేది ప్రిజర్వ్ చేస్తారనమాట. అంటే ఎవరు డొనేట్ చేశారు అన్నది చెప్పరు. అండ్ ఆ పొలిటికల్ పార్టీస్ వాటిని 15 days లోపల రీడీమ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పుకున్నాము. అయితే దీనికి ఇష్యూయింగ్ అథారిటీ ఎవరంటే ఎస్బీఐ కదా, ఇది మీడియేటర్గా ఎస్బీఐ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం జరిగింది అని అంటే దానివల్ల ఏమంటారంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి ఎన్ష్యూర్ అవ్వట్లేదు. బికాజ్ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండట్లేదు. ఎవరు డొనేషన్స్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఎక్కువగా కార్పొరేట్ డొనేషన్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో క్రోనీ క్యాపిటలిజం అనేది దీనివల్ల పెరుగుతోంది. అంటే ఒక క్విడ్ ప్రోకో లాగా జరుగుతున్నాయి కొన్ని కంపెనీస్కి ఇంకా పొలిటికల్ పార్టీస్కి మధ్య. సో కాబట్టి పీపుల్ హ్యావ్ రైట్ టు నో బిఫోర్ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ లోపు అసలు ఏ పార్టీకి ఎన్ని డొనేషన్స్ వచ్చాయి, ఎవరిచ్చారు అన్నది తెలుసుకునే రైట్ ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో వాటినన్నింటినీ ఓపెన్గా పెట్టాలి అని చెప్పి ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఆ మొత్తం డీటెయిల్స్ని ఇవ్వాలి అని చెప్పింది 21 days టైం ఇచ్చి. అయితే ఇన్ని రోజులు ఊరికే ఉండి ఎస్బీఐ కరెక్ట్గా డెడ్లైన్ అయిపోవచ్చే 2 రోజుల ముందు ఏమని చెప్పింది ఎస్బీఐ, అవి రెండు ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్లో మా దగ్గర లేదు, 2 different సిలోస్లో ఉంది. సో వాటిని మ్యాచ్ చేసి మేము ఇవ్వడము అన్నది ఒక పెద్ద హెర్క్యులియన్ టాస్క్ లాగా, పెద్ద టాస్క్ లాంటిది. సో దానికి మీరు ఇచ్చిన టైం సరిపోదు, ఒక 4 months టైం అయితే మాకు పడుతుంది, అదంతా మీరు అడిగిన ఫార్మాట్లో ఇవ్వాలి అంటే అని చెప్పి ఎస్బీఐ చెప్పిందనమాట. అయితే దానికి కంటిన్యూయేషన్గా ఏం జరిగింది అన్నది ఇక్కడ చూడండి. సుప్రీం కోర్ట్ డిస్మిస్డ్ అప్లికేషన్ బై ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ టైమ్ టిల్ June 30th వరకు టైం అడిగిందనమాట టు ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ పర్చేస్డ్ అనానిమస్లీ అండ్ దైర్ ఎన్కాష్మెంట్ బై ద పొలిటికల్ పార్టీస్. అండ్ ఇట్ గేవ్ 24 hours టైం ఇచ్చింది బ్యాంక్కి, ఎస్బీఐకి. ఏంటి అంటే బై ద క్లోజ్ ఆఫ్ బిజినెస్ అవర్స్ ఆన్ March 12th, అంటే ఇవాళ బిజినెస్ అవర్స్ క్లోజ్ అయ్యేలోపు ఎలక్షన్ కమిషన్కి ఖచ్చితంగా మొత్తం అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి అని చెప్పింది. అండ్ ఎలక్షన్ కమిషన్కి ఏం చెప్పింది, ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు కంపైల్ అండ్ పబ్లిష్ ద డేటా ఆన్ ఇట్స్ అఫీషియల్ వెబ్సైట్ ఆన్ March 15 by 5 PM. March 15th 5 గంటల్లోపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమో దాని వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అన్నీ పెట్టాలి.
అండ్ ఇవాళ బిజినెస్ అవర్స్ ఎండ్ అయ్యేలోపు ఎస్బీఐ ఆ డీటెయిల్స్ అన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. ఇది సుప్రీంకోర్టు చెప్పిందనమాట. డీటెయిల్స్ వర్ కెప్ట్ ఇన్ 2 separate silos అండ్ నాట్ స్టోర్డ్ ఇన్ డిజిటల్ ఫార్మాట్ అని చెప్పి ఎస్బీఐ చెప్పింది. అయితే దానికి గాను సుప్రీంకోర్టు ఏమనంటోంది అని అంటే చంద్రచూడ్ ఏమని అన్నారు చూడండి, ద కంట్రిబ్యూటర్స్ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ అన్ ఎలక్టోరల్ బాండ్ హ్యాస్ టు సబ్మిట్ టు ద బ్యాంక్ their bond applications, KYC documentation and proof of payment. Similarly, political parties in order to redeem a bond had to open current accounts in any of the authorized branches. సో అవి కొనేటప్పుడు వీళ్ళు కేవైసీ డాక్యుమెంటేషన్ అది ఇచ్చింటారు కదా, ఎవరైతే ఆ బాండ్ని పర్చేస్ చేస్తున్నారో వాళ్ళు, సో అవి ఇచ్చుంటారు. అండ్ పొలిటికల్ పార్టీస్ కూడా దీన్ని రీడీమ్ చేసుకోవాలంటే ఎన్కాష్ చేసుకోవాలి అని అంటే ఆ ఎస్బీఐ ఆథరైజ్డ్ బ్రాంచెస్లో ఎక్కడో ఒక చోట కరెంట్ అకౌంట్ని ఓపెన్ చేసి ఉండాలి. అంటే అక్కడ కూడా కేవైసీ డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా. సో కాబట్టి దానికి అంత టైం ఎందుకు పడుతోంది? సో అంత అవసరం లేదు. మేము ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారము అడిగిన ఇన్ఫర్మేషన్ని మొత్తము ఈరోజు బ్యాంకింగ్ అవర్స్ బిజినెస్ అవర్స్ క్లోజ్ అయ్యే లోపల అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీరేమి మిక్స్ అండ్ మ్యాచ్ అంటే అవి 2 డిఫరెంట్గా ఉన్నాయి, వాటిని మ్యాచ్ చేయడం అనేది కష్టము ఇట్లా అంటోంది కదా, అట్లా ఏమీ కుదరదు. ఈరోజు ఎండింగ్ లోపల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి తీరాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఎస్బీఐకి చెప్పింది. ఇంకా ఏమని అనింది అని అంటే, ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పుడు వరకు అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం కదా, అంటే కోర్ట్ చెప్పిన ఆర్డర్స్ని ఫాలో అవ్వలేదు అని చెప్పి, సో ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఇప్పటి వరకు అయితే మేము ఏం చేయలేదు, బట్ ఈరోజు ఎండింగ్ లోపు చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఎస్బీఐకి చెప్పిందనమాట. సో లెటస్ వెయిట్ అండ్ వాచ్ వాట్ ఎస్బీఐ విల్ డూ. ఎస్బీఐ అడిగిన దాని ప్రకారం ఇచ్చి అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా March 15th 5 PM లోపు దాని యొక్క వెబ్సైట్లో మొత్తం ఆ డీటెయిల్స్ కనుక పెడితే దెన్ అది ఒక మంచి మేజర్ స్టెప్గా మనము చూడొచ్చు. ఎందుకంటే టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. ఇది లోక్సభ ఎలక్షన్స్ లోపు ఇది కనుక జరిగితే చాలా పెద్ద స్టెప్ అవుతుంది అండ్ ప్రజల్లో మంచి అవేర్నెస్ అనేది వస్తుందన్నమాట. ఆ రైట్ టు నో అని మనం అంటున్నాం కదా అండర్ Article 19 of 1 of A. సో అది ఎన్ష్యూర్ చేసినట్టు అవుతుంది సుప్రీంకోర్టు. నిజంగానే గ్యారంటర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని అంటాం కదా దాన్ని, సో అది నిలబెట్టుకున్నట్టు అవుతుందన్నమాట. సో మనం ఇప్పుడు చూడాలి ఇంకా తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పి. ఇది ఫస్ట్ ఆర్టికల్. Let us move on to the second one. Second article is very, very, very important. Union Home Ministry notifies CAA rules ahead of Lok Sabha elections. CAA ante Citizenship Amendment Act. Just days ahead of the announcement of the Lok Sabha elections, Union Home Ministry on Monday notified the Citizenship Amendment Rules 2024 that would enable the implementation of Citizenship Amendment Act passed by the Parliament in 2019. 2019లో పార్లమెంట్ పాస్ చేసినటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసేందుకు గాను రూల్స్ని నోటిఫై చేయడం జరిగింది యూనియన్ హోమ్ మినిస్ట్రీ. ఓకే, అసలు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అంటే ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. త్రూ దిస్ యాక్ట్ ద సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ ఏ యాక్ట్ని ఇది రీప్లేస్ చేస్తుంది? సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 హ్యాస్ బీన్ అమెండెడ్. ఓకే, 1955 సిటిజన్షిప్ యాక్ట్ని అమెండ్ చేస్తూ ఈ యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇండియన్ సిటిజన్షిప్ దీని కింద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నాం కదా, అంటే ఎవరెవరికి కొత్తగా సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది దీని కింద అని అంటే ఇండియన్ సిటిజన్షిప్ విల్ బీ గ్రాంటెడ్ టు, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ఎవరెవరికి ఇస్తున్నారు అని అంటే, ఇట్ విల్ బీ గ్రాంటెడ్ టు హిందూస్, సిఖ్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్స్, Jains and Parsis who have migrated from neighboring Muslim majority countries such as Pakistan, Bangladesh and Afghanistan before December 31st, 2014 due to religious persecution or fear of religious persecution. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 3 ముస్లిం మెజారిటీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సచ్ అంటే మన నైబరింగ్ ముస్లిం మెజారిటీ కంట్రీస్ లైక్ మన చుట్టూరా ఉన్న ముస్లిం మెజారిటీ కంట్రీస్ ఏవి?
పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఈ 3 కంట్రీస్లో అంటే ఈ ముస్లిం మెజారిటీ కంట్రీస్ అయిన వీటిల్ నుంచి రిలీజియస్ పర్సిక్యూషన్ అంటే వాళ్ళు రిలీజియస్ పర్సిక్యూషన్ అంటే ఏంటి, మతం పేరుతో వాళ్ళను అణగదొక్కబడుతున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి, హిందూస్ అంటే ఓన్లీ హిందూస్ అని అట్లా అడగచ్చు, కానీ కాదు, నాన్ ముస్లిమ్స్ ఎవరెవరు నాన్ ముస్లిమ్స్ అంటే హిందూస్, సిక్కులు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులు, జైన్లు, ఇంకా పార్సీస్. సో ముస్లిం మెజారిటీ కంట్రీస్ అయిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే బంగ్లాదేశ్ ఈ కంట్రీస్ నుంచి హిందూస్, సిక్కులు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులు, జైన్లు అండ్ పార్సీస్ ఎవరైతే December 31, 2014 కన్నా ముందు రిలీజియస్ పర్సిక్యూషన్కి భయపడి కనుక ఇండియాకి మైగ్రేట్ అయి వస్తే వాళ్ళకి సిటిజన్షిప్ని గ్రాంట్ చేయడం జరుగుతోంది అండర్ ది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఓకేనా. అయితే ఇట్ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ క్రిటిసిజం. ఎందుకు అని అంటే ఇది ఓన్లీ అంటే ఇక్కడ ముస్లిమ్స్ని అలో చేయట్లేదు కదా ఫ్రమ్ ముస్లిం మెజారిటీ కంట్రీస్. ఇక్కడ ఉన్నటువంటి ఈ కంట్రీస్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చే ముస్లిమ్స్కి మాత్రం సిటిజన్షిప్ని గ్రాంట్ చేయలేదు. అదర్ దాన్ ముస్లిమ్స్, హిందూస్కి, సిక్కులకి, క్రిస్టియన్లకు, బుద్ధిస్టులు, జైన్ అండ్ పార్సీస్కి మాత్రమే ఎందుకు ఇస్తున్నారు, ముస్లిమ్స్ని ఎందుకు అలో చేయట్లేదు అని చెప్పి చాలా సివియర్ క్రిటిసిజం అయితే అండ్ సివియర్ ప్రొటెస్ట్లను అయితే మనము 2019లో చూడడం జరిగింది. కానీ ఈ యాక్ట్ అయితే పాస్ అయింది అండ్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఆ రూల్స్ని నిన్న ఇష్యూ చేయడం జరిగిందనమాట యూనియన్ హోమ్ మినిస్ట్రీ. బికాస్ సిటిజన్షిప్ రిలేటెడ్ అన్నీ కూడా ఏ మినిస్ట్రీ కిందికి వెళ్తాయి అంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీ కిందికి వెళ్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, సో అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అంటే. ఇప్పుడు ఈ లా కింద మైగ్రెంట్స్ విల్ బీ గ్రాంటెడ్ ఫాస్ట్ ట్రాక్ ఇండియన్ సిటిజన్షిప్ ఇన్ 6 years. ఎందుకు అనంటే ద రెసిడెన్స్ రిక్వైర్మెంట్ ఫర్ న్యాచురలైజేషన్ ఆఫ్ దీస్ మైగ్రెంట్స్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 11 years to 5 years. మామూలుగా సిటిజన్షిప్ బై న్యాచురలైజేషన్ అని అంటాం, బై బర్త్ కాదు కదా, వీళ్ళు బై న్యాచురలైజేషన్ అంటే అక్కడ నుండి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు. సో బై న్యాచురలైజేషన్ ఒక పర్సన్కి సిటిజన్షిప్ గ్రాంట్ చేయాలి అని అంటే వాళ్ళకి రెసిడెన్స్ వాళ్ళు 11 years నుంచి రెసిడెన్స్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ ఏంటి అని అంటే దాన్ని లిబరలైజ్ చేసి ఆ 11 years అన్న నామ్ని తగ్గించి 5 yearsకి రెడ్యూస్ చేయడం జరిగింది. సో 5 ఏళ్ళు కనుక ఇక్కడ ఉంటే దెన్ వాళ్ళు అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి సిటిజన్షిప్ని గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఎవరికి, ఆ ముస్లిం మెజారిటీ నేషన్స్ నుంచి వచ్చినటువంటి హిందూ, సిక్, పార్సీ, క్రిస్టియన్, బుద్ధిస్ట్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ డస్ నాట్ అప్లై టు ఇండియన్ సిటిజన్స్. ఇది ఇండియన్ సిటిజన్స్కి కాదు, క్లియర్గా ఇక్కడ మనం చెప్తున్నాం వేరే కంట్రీస్ నుంచి మైగ్రేట్ అయ్యి ఇండియాకి వచ్చిన వాళ్ళకి మాత్రమే. ద యాక్ట్ సీక్స్ టు గ్రాంట్ ఇండియన్ సిటిజన్షిప్ టు పర్టికులర్ ఫారినర్స్. అది ఎవరు అంటే ఇందాకే మనం చెప్పుకోవడం జరిగింది. దిస్ యాక్ట్ విల్ నాట్ ఇంక్లూడ్, ఇది వెరీ ఇంపార్టెంట్, సర్టైన్ ఏరియాస్. ఏ ఏరియాస్కి వచ్చిన వాళ్ళకి ఈ యాక్ట్ వర్తించదు అంటే ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర యాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద 6th schedule ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 6th scheduleలో ఉన్న ఏఎంటీఎం స్టేట్స్ అంటాం కదా, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. సో ఈ స్టేట్స్లో ఉన్న ట్రైబల్ ఏరియాస్కి మైగ్రేట్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళకి ఇది ఇంక్లూడ్ అంటే ఆ ఏరియాస్ ఇందులో ఇంక్లూడ్ అవ్వవు. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ సర్టైన్ ఏరియాస్, దట్ ఈస్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ అస్సాం, మేఘాలయ అండ్ త్రిపుర ఇన్ ద 6th schedule ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకేనా. అంటే ఇక్కడ ఇన్నర్ లైన్ పర్మిట్ అని చెప్పి ఒక కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది అది. అండ్ ఈ 6th schedule స్టేట్స్కి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వర్తించదు. ఓకే, సో అదనమాట. సో యూనియన్ హోమ్ మినిస్ట్రీ రీసెంట్లీ ఎస్టర్డే నోటిఫైడ్ సిఏఏ రూల్స్ అహెడ్ ఆఫ్ ద లోక్సభ ఎలక్షన్ అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకసారి చూడండి. దో ద లా ఫెసిలిటేట్స్ సిటిజన్షిప్ టు undocumented people belonging to Hindu, Sikh, Buddhist, Parsi, Christian and Jain communities from Pakistan, Bangladesh and Afghanistan, the rules state that applicants will have to provide
6 types of documents and specify the date of entry into India. వాళ్ళు ఫస్ట్ అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ 6 types of documents ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ ఎంట్రీ కూడా చెప్పాలి. ఎందుకంటే మనం దాకా చెప్పుకున్నాం కదా, December 31st, 2014 కన్నా ముందు మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు అని చెప్పి. సో డేట్ ఆఫ్ ఎంట్రీ కూడా చెప్పాల్సి ఉంటుందన్నమాట. And these rules will now enable minorities persecuted on religious grounds in Pakistan, Bangladesh and Afghanistan to acquire citizenship in our nation. Okay, సో ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఇంత డెప్త్గా అడగరు, జస్ట్ ఊరికే తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాం. ఏంటవి అంటే దే ఇంక్లూడ్ బర్త్ సర్టిఫికెట్, తర్వాత టెనెన్సీ రికార్డ్స్, ఐడెంటిటీ పేపర్స్, ఎనీ లైసెన్స్ or educational certificate issued by a government authority in Afghanistan, Pakistan and Bangladesh. ఆ గవర్నమెంట్ అక్కడ వాళ్ళు కదా వీళ్ళు. సో అక్కడ నుంచి ఏదో ఒక బర్త్ సర్టిఫికేట్ కానీ, టెనెన్సీ రికార్డ్స్, ఐడెంటిటీ పేపర్స్, ఏదో ఒక లైసెన్స్ లేదా ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై అ గవర్నమెంట్ అథారిటీ అనమాట. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అథారిటీ ఇష్యూ చేసిన ఈ పేపర్స్ని సబ్మిట్ చేసి అప్లై చేసుకుంటే దెన్ వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ ఎంట్రీ అవన్నీ చూసి అప్పుడు ఒకసారి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ తోటి క్రాస్ చెక్ చేయించిన తర్వాత యూనియన్ హోమ్ మినిస్ట్రీ విల్ గ్రాంట్ సిటిజన్షిప్ టు దీస్ సిటిజన్స్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ముస్లిం మెజారిటీ ఏరియాస్ కంట్రీస్ లైక్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. అయితే రిలీజియస్ పర్సిక్యూషన్ పేరుతో రిలీజియస్ పర్సిక్యూషన్కి భయపడి వచ్చినటువంటి వీళ్ళకి సిటిజన్షిప్ని గ్రాంట్ చేయడం జరుగుతుంది మన కంట్రీలో. అండ్ దే విల్ బీ ట్రీటెడ్ లైక్ ఎనీ అదర్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్టర్ గ్రాంటింగ్ ద సిటిజన్షిప్. వాళ్ళకి మిగతా అన్ని రైట్స్ కూడా ఇంకా వర్తించడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఒకసారి సిటిజన్షిప్ గ్రాంట్ చేసిన తర్వాత. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మనకి చాలా న్యూస్లో ఉన్నింది 2019 అప్పుడు. అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. దీని నుంచి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, సో ఈ ఆర్టికల్ ఇది. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, మల్టిపుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఆన్ అగ్ని-5 మిసైల్. అగ్ని-5 మిసైల్లో మల్టిపుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ, MIRV టెక్నాలజీ అంటాము. సో దీన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. అండ్ దాని గురించి న్యూస్లో ఉంది, ఒకసారి మనం ఇక్కడ చూసినట్టయితే, సక్సెస్ఫుల్ టెస్ట్ ఫైరింగ్ ఆఫ్ అగ్ని-5 బ్యాలిస్టిక్ మిసైల్ విత్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ MIRV టెక్నాలజీ బై DRDO అండర్ మిషన్ దివ్యాస్త్ర వాజ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ అనమాట. ద ఫ్లైట్ టెస్ట్ వాజ్ క్యారీడ్ అవుట్ ఫ్రమ్, ఎక్కడి నుంచి ఫ్లైట్ టెస్ట్ చేశారు దీన్ని అంటే డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఐలాండ్ ఇన్ ఒడిస్సా. సో అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ మేజర్ టెక్నాలజికల్ బ్రేక్ త్రూ. ఇది ఎందుకు ఏంటి అన్నది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. అసలు ఈ అగ్ని-5 మిసైల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ని చూద్దాము. ఇది SNT వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఈ MIRV టెక్నాలజీని చూసే కన్నా ముందు అగ్ని-5 మిసైల్కి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ని చూద్దాం. ఆ తర్వాత అసలు ఈ MIRV టెక్నాలజీ అంటే ఏంటి అన్నది చూద్దాం. ఓకే, అగ్ని-5 మిసైల్ అనేది ఒక లాంగ్ రేంజ్ మిసైల్ అనమాట. అండ్ ఇది 3-stage సాలిడ్ ఫ్యూయల్డ్ ఇంజిన్, 3-stage సాలిడ్ ఫ్యూయల్డ్ ఇంజిన్. ఇది ఎట్లాంటి వాటి అండ్ ఇది ఒక సర్ఫేస్ టు సర్ఫైస్ న్యూక్లియర్ వెపన్ క్యాపబుల్ మిసైల్ అనమాట ఇది. సో ఈ 3 పాయింట్స్ మీద మాత్రమే మనము ఒక క్వశ్చన్ అంతా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రీవియస్గా అడిగారు కూడా 2013 or 14 ఆ టైంలో అగ్ని మిసైల్స్కి సంబంధించి ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ ఎట్లా వచ్చింది అని అంటే, ఇక్కడ 3 stages సాలిడ్ ఫ్యూయల్డ్ ఇంజిన్ అన్నాం కదా, ఏమనుందంటే 3 stages, బట్ ఒకటేమో సాలిడ్ ఫ్యూయల్డ్, మిగతా 2 stages లిక్విడ్ ఫ్యూయల్డ్ అని చెప్పి అట్లా అడిగారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది సర్ఫేస్ టు సర్ఫేసా లేకపోతే సర్ఫేస్ టు ఎయిర్, ఇట్లాంటివి చేంజ్ చేసి అడుగుతారనమాట. సో అట్లా కాబట్టి మనము ఇట్లాంటి మిసైల్స్ ఇట్లాంటివి చూసేటప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినది. అండ్ ఆ చిన్న చిన్న ఫ్యాక్ట్స్లో ట్విస్ట్ చేసి అడిగేవి ఏంటి అని అంటే వాటి రేంజ్ ఎంత. ఓకే, ఇప్పుడు అగ్ని మిసైల్ ఉంది, దీని రేంజ్ వచ్చేసి ఓవర్ 5000 kilometers అని అంటున్నాం అనమాట. అగ్ని-5ది 5000 kilometers. అంటే అగ్ని-1 అనేది మనకు యాక్చువల్గా IGMDP అంటాం కదా, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అబ్దుల్ కలాం గారు డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట ఇది. సో ఈయన 1989లో IGMDP కింద అగ్ని-1ని టెస్ట్ చేయడం జరిగింది. సో అగ్ని-1 నుండి
అగ్ని 2, 3, 4 అని చెప్పి ఇట్లా వాటి రేంజ్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నాము. అట్లా అగ్ని 5 ఇది లాంగెస్ట్ రేంజ్ అనమాట. ఈ దీంట్లో 5000 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నది. సో ఇట్లాంటి రేంజ్ మీదైనా చేంజ్ చేసి అడగచ్చు క్వశ్చన్ని, లేదా అది ఎన్ని స్టేజెస్లో ఉంది, ఓకే 3 స్టేజా 2 స్టేజ్డా, అండ్ ఆ స్టేజెస్లో అది సాలిడ్ ఫ్యూయల్డా లిక్విడ్ ఫ్యూయల్డా, ఒకటి సాలిడ్ ఒకటి లిక్విడ్, ఇట్లాంటివి, లేదా సర్ఫేస్ టు ఎయిరా సర్ఫేస్ టు సర్ఫేసా ఎయిర్ టు ఎయిరా, అట్లాంటివి అనమాట. సో మనకి పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాష్ అంటాం కదా, పాట్నా అని చెప్పి ఒక నెమోనిక్తో గుర్తుపెట్టుకుంటాము. సో వాటిల్లో అగ్ని అనేది వెరీ ఇంపార్టెంట్. ఐజీఎండిపిలో భాగంగా 1989లో స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని. అయితే దీని యొక్క స్ట్రాటజికల్గా దీని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి ఐజీఎండిపి నుంచి దాన్ని సపరేట్ చేసేసి ఒక సపరేట్ అంటే దానికంటూ ఒక పర్టికులర్ వింగ్ లాగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇట్ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ ఐజీఎండిపి. అండ్ కరెంట్లీ అగ్ని 5 అనేది లాంగెస్ట్ రేంజ్ ఐసీబీఎం అంటాం, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. సో దీని రేంజ్ ఎంత అంటే 5000 కిలోమీటర్స్. అయితే ఇప్పుడు దీని యొక్క లేటెస్ట్ వేరియంట్ ఏంటి అని అంటే అగ్ని 5 మిసైల్ ఆల్రెడీ ఉంది మనకి 5000 కిలోమీటర్స్ రేంజ్ది. అయితే దీని లేటెస్ట్ వేరియంట్ ఏంటి, స్పెషాలిటీ ఏంటి అని అంటే ఎంఐఆర్బి టెక్నాలజీ వాడడం అన్నది దీని యొక్క స్పెషాలిటీ. ఎంఐఆర్బి టెక్నాలజీ అంటే ఏంటి, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ, ఎం అంటే మల్టిపుల్, ఐ అంటే ఇండిపెండెంట్లీ టార్గెటబుల్, ఆర్వి అంటే రీఎంట్రీ వెహికల్ అనమాట. సో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అంటే ఏంటి, దాని యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే టార్గెటింగ్ వర్సటాలిటీ ఉంటుంది దీంట్లో. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఇది ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ మల్టిపుల్ చోట్ల, అంటే ఒకటే మిసైల్ నుంచి మల్టిపుల్ వార్ హెడ్స్ అనేది లాంచ్ చేయొచ్చు. అంటే ఒకటే దాని నుంచి ఒకసారి ఒక వార్ హెడ్నే కాకుండా ఇది న్యూక్లియర్ కేపబుల్ అన్నాం కదా. సో ఒక టార్గెట్ ఒక చోట ఉందనుకున్నాం, సపోజ్ ఇక్కడ ఒక టార్గెట్ ఉంది. సో ఈ టార్గెట్ని హిట్ చేసిన తర్వాత ఇంకొక 500 కిలోమీటర్స్ అపార్ట్ ఇంకొక టార్గెట్ ఉందనుకుందాం. సో ఒకటేసారి ఇక్కడ ఒకసారి హిట్ చేసి మళ్ళీ ఒక 500 కిలోమీటర్స్ తర్వాత ఉన్న టార్గెట్ నెంబర్ 2ని కూడా ఇది హిట్ చేయగలదు. సో అట్లాంటి ఒక మిసైల్ అనమాట. అలా మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ ఇది. అది దీని యొక్క స్పెషాలిటీ అనమాట. అయితే ఇది ఇండిజీనస్లీ డెవలప్డ్, అది ఇంకా స్పెషల్ ఏంటంటే కంప్లీట్గా మన ఇండియన్ టెక్నాలజీ తోటి డెవలప్ చేయడం జరిగింది. సో ఇండిజినస్లీ డెవలప్డ్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీని అగ్ని 5 మిసైల్లో టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది అండ్ ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ దీని యొక్క రేంజ్ అండ్ స్ట్రాటజిక్ ఫోకస్ అనేది దీని యొక్క స్పెషాలిటీ. ఇందాకే మనం చెప్పుకున్నాము ఏంటంటే ఒకదానికి 500 కిలోమీటర్స్ దూరం ఉన్నా కూడా దాని యొక్క ఫోకస్ అనేది దాన్ని మిస్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా టార్గెట్ని హిట్ చేయగలదు. అండ్ పర్టికులర్గా ఇది చైనాని కౌంటర్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ కాంప్లెక్స్ టెక్నాలజీ అంటున్నాం బికాజ్ ఇది న్యూక్లియర్ కేపబుల్ అండ్ ఇది ఏంటి దీంట్లో ఒకసారి మల్టిపుల్ ఎంట్రీ అని అంటున్నాం కదా. సో చాలా కాంప్లెక్స్ టెక్నాలజీని మనము సక్సెస్ఫుల్గా డెమాన్స్ట్రేట్ చేసినట్టు అయింది ఇండియా. అండ్ ఇంకా ఏంటి అంటే ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ నేషన్స్ హ్యావ్ దిస్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంట్రీస్కి ఉంది అంటే ఓన్లీ యుఎస్, చైనా, రష్యా, ఫ్రాన్స్ అండ్ యూకే హ్యావ్ దిస్. అండ్ ఇంకా పాకిస్తాన్ అండ్ ఇజ్రాయిల్ టెక్నాలజికల్లీ మనకన్నా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది కదా, కానీ అక్కడ ఇంకా ఎమర్జింగ్గానే ఉంది ఈ టెక్నాలజీ, వెరాస్ వీ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైడ్ ఇట్ అనమాట. సో ఓన్లీ యుఎస్, చైనా, రష్యా, ఫ్రాన్స్, యూకే దగ్గర మాత్రమే డెవలప్డ్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ టెక్నాలజీ ప్రస్తుతం ఇప్పుడు మనము ఇండియాలో కూడా ఇండిజినస్గా డెవలప్ చేసి సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది ఆన్ అగ్ని 5 మిసైల్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇట్లాంటి ఆర్టికల్స్ ఏం వచ్చినా కూడా మనకి ఎగ్జామ్కి వెరీ 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 ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీస్ మీద క్వశ్చన్ వచ్చేదానికి స్కోప్ ఉంది. అప్పుడు ఒక పాయింట్గా మనం దీన్ని యాడ్ చేసుకొని రాయొచ్చు. ప్రిలిమ్స్కి అయితే యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ అగ్ని 5 ఇట్లాంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్టేజెస్ గురించి, వాటి రేంజ్ గురించి, వాటి టైప్ గురించి ఎట్లాంటి ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ చేస్తూ అడగడానికి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్.
నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోడీ టు లాంచ్ 205 వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ స్టాల్స్ ఫర్ సదరన్ రైల్వే అని చెప్పింది. ఇది ఇందాక చెప్పుకున్నాము, ఇదేంటంటే కొత్త టాపిక్ ఏం కాదు, ఇది ఆల్రెడీ వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అన్నది ఇంప్లిమెంట్ అవుతోంది. జస్ట్ ఇది ఒక చిన్న రివిజన్ లాగా మీకు ఉంటుంది అని చెప్పి ఆర్టికల్ని చెప్తున్నాను. ఏంటంటే అసలు ఈ వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ స్టాల్స్ అంటే ఏంటి అని అంటే, ఇది ఒక ఇనిషియేటివ్ బై ఇండియన్ రైల్వేస్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి ఒక ఇనిషియేటివ్ ఇది వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అనేది. ఇది అసలు దేనికి అని అంటే టు ప్రమోట్ ఓకల్ ఫర్ లోకల్ అంటున్నాం కదా, అంటే మన లోకల్ గూడ్స్ని ఎంకరేజ్ చేయాలి, లోకల్ వాటిని ప్రోడక్ట్స్ని బై చేయాలి అని చెప్పి. సో ఆ వోకల్ ఫర్ లోకల్ని ఇంకా ప్రమోట్ చేయడం కోసము అని చెప్పి ఇట్లాంటి ప్రోడక్ట్స్ని వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కానీ వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ కానీ ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారనమాట సెంట్రల్ గవర్నమెంట్. పర్టికులర్గా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది టు సెల్ ఇండిజినస్ ప్రోడక్ట్స్ నేషన్ వైడ్. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి రైల్వేస్లో వెళ్ళేటప్పుడు నేషన్ వైడ్ కనెక్టివిటీ ఉన్నటువంటి నెట్వర్క్ కదా రైల్వేస్ అనేది. సో అట్లాంటి రైల్వే ప్లాట్ఫామ్స్ మీద వీళ్ళకి కియోస్క్స్ అంటాం కదా, స్టాల్స్. సో అట్లా స్టాల్స్ పెట్టుకునేదానికి అవకాశం ఇస్తారనమాట. సో దీని ద్వారా ఏంటి అని అంటే ఎలిజిబుల్ అప్లికెంట్ ఒక టెంపరీ స్టాల్ లేదా కియోస్క్స్ని ఒక 15 days పీరియడ్కి గాను తీసుకోవచ్చు బై డిపాజిటింగ్ 1000 rupees విత్ ద రైల్వే వాళ్ళకి ఒక 1000 rupees రెంట్ లాగా పే చేసి ఒక 15 days టెంపరీగా ఒక కియోస్క్ లాగా చిన్న స్టాల్ లాగా ప్లాట్ఫామ్ మీద పెట్టుకోవచ్చు అనమాట. అండ్ షోకేసింగ్ దే ప్రోడక్ట్స్, ఆ లోకల్గా దొరికే ఆ ప్రోడక్ట్స్ని అమ్ముకోవడానికి వీలుగా పెట్టుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటి అని అంటే లోకల్ ఆర్టిసాన్స్ లేదా పాటర్స్, వీవర్స్, ట్రైబల్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్ముకునేదానికి ఒక మంచి షోకేస్ చేసుకునేదానికి ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా అది యూజ్ అవుతుంది. సో యాక్చువల్గా ది పైలట్ ప్రాజెక్ట్ మనకి 2022లోనే స్టార్ట్ అయిందనమాట, March 25th. అయితే ఇప్పుడు ఇది ఎందుకు ఉంది అని అంటే ఈ సేల్ అవుట్లెట్స్ ద్వారా ఈ లోకల్ ప్రోడక్ట్స్ని అమ్ముకునేదానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎలిజిబుల్ ప్రోడక్ట్స్ అండ్ వెండార్స్కి మంచి ప్రాఫిట్స్ వచ్చేదానికి వీలుగా ఉంటుంది అని చెప్పి మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సదరన్ రైల్వేలో 205 స్టాల్స్ని ఓపెన్ చేయబోతున్నారు వర్చువల్గా. అండ్ దాంతోపాటు వందే భారత్ ఎక్స్ప్రెస్ని కూడా ఒకటి స్టార్ట్ చేస్తున్నారు బిట్వీన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అంటాం కదా, అక్కడ నుండి మైసూర్కి ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ని, తర్వాత సదరన్ రైల్వేకి సంబంధించి ఈ వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ స్టాల్స్ని ఓపెన్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు కొన్ని జన ఔషధి కేంద్రాస్ని కూడా రైల్వే స్టేషన్స్లో, జన ఔషధి కేంద్రాస్ అంటే మనకు తెలుసు దట్ జనరిక్ మెడిసిన్స్ని, అంటే తక్కువ కాస్ట్కి సేమ్ ఫార్ములాతో ఉన్నటువంటి మెడిసిన్స్ని అమ్ముకునేదానికి వీలుగా, తీసుకునేదానికి వీలుగా రైల్వే స్టేషన్స్లో పెట్టుకునేదానికి వీలుగా ఉండే జన ఔషధి కేంద్రాస్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఒక చిన్న ఆర్టికల్. ఇది అంటే యాక్చువల్గా ఈ వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ ఇట్లాంటివన్నీ మనకి ఈ వోకల్ ఫర్ లోకల్ లేదా మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఇట్లాంటివి ఏమైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక పాయింట్గా మీరు యూజ్ చేసుకొని ఆన్సర్లో పెడితే ఆన్సర్కి మంచి వాల్యూ ఎడిషన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లిబరల్ డెమోక్రసీ హ్యాస్ డిక్లైన్డ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ ఇండియా అని చెప్పి ఒక రిపోర్ట్ చెప్తుంది. సో ఏంటా రిపోర్ట్, ఏం చెప్తుంది ఆ రిపోర్ట్ అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. ఏంటా రిపోర్ట్ అంటే మనకి ఇండియా which was downgraded to the status of electoral autocracy in 2018 has declined even further on multiple metrics to emerge as one of the worst autocratizers according to the Democracy Report 2024 released by Gothenburg-based VDEM Institute. VDEM Institute అంటే ఏంటంటే వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ అనమాట, దాని పేరు VDEM అంటే. సో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ఇది గోథెన్బర్గ్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ ఇది. సో వీళ్ళు రిలీజ్ చేసిన డెమోక్రసీ రిపోర్ట్ 2024 ప్రకారము ఆల్రెడీ మనకి 2018లోనే ఇండియా ఏ స్టేజ్కి పడిపోయింది అని అంటే
మనది డెమోక్రసీ కాదు, ఎలక్టోరల్ ఆటోక్రసీ అనే కేటగిరీ కిందకి పడిపోయింది. అయితే అది ఇంకా ఫర్దర్గా డిక్లైన్ అయ్యింది ఇప్పుడు అని చెప్పి ఈ 2024లో రిలీజ్ చేసినటువంటి డెమోక్రసీ రిపోర్ట్ చెప్తోంది అని చెప్పి ఈ రిపోర్ట్ ఈ ఆర్టికల్ చెప్తోంది అనమాట. అసలు ఈ రిపోర్ట్ ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తుంది ఒక కంట్రీని, అంటే కొన్ని కంట్రీస్ని ఇట్ డివైడ్స్ ఇంటూ 4 కేటగిరీస్ అనమాట. ఏంటా కేటగిరీస్? 4 రిజైమ్స్గా డివైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ దేర్ స్కోర్. ఆ స్కోర్ని బట్టి 4 కేటగిరీలుగా చెప్తుంది. ఇందులో లిబరల్ డెమోక్రటిక్ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది. అండ్ ఆ ఇండెక్స్ ప్రకారము స్కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కోర్స్ ప్రకారము 4 రిజైమ్స్గా కంట్రీస్ని డివైడ్ చేస్తుంది. ఆ 4 రిజైమ్స్ ఏవి అని అంటే లిబరల్ డెమోక్రసీ, ఎలక్టోరల్ ఆటోక్రసీ అండ్ క్లోజ్డ్ ఆటోక్రసీ, ఇట్లా 4 కేటగిరీస్గా. అండ్ యాక్చువల్గా మనకి 2018లోనే ఇండియా ఫెల్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఎలక్టోరల్ ఆటోక్రసీ కేటగిరీలోకి వెళ్ళిపోయాం. డెమోక్రసీ కాదు మంది అని అనిపించుకున్నాం 2018లోనే. కానీ ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇంకా ఏం చెప్తుందంటే ఇంకా కూడా ఫర్దర్గా ఇంకా డిక్లైన్ అయ్యింది అని చెప్తోంది. ఇండియా with 18% of the world's population accounts for about half of the population living in autocratizing countries. సో ఆటోక్రటైజ్ అవుతున్నటువంటి కంట్రీస్లో సగం పాపులేషన్ ఉన్నటువంటి దేశంగా ఇండియా అయింది with 18% of the world's population అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది. అండ్ South and Central Asia regressed significantly with the level of liberal democracy enjoyed by the average Indian now down to the levels last seen in 1975 when Indira Gandhi declared a state of emergency in India. సో ప్రస్తుతం సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా అనే సౌత్ ఏషియా తర్వాత సెంట్రల్ ఏషియన్ నేషన్స్లో జనరల్గానే సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ నేషన్స్లో ఈ డెమోక్రసీ అనేది పడిపోయింది. పర్టికులర్గా ఇండియా పరిస్థితి ఎలా ఉంది అని అంటే యావరేజ్ ఇండియన్ యొక్క పరిస్థితి డెమోక్రసీని ఎట్లాంటి డెమోక్రటిక్ సిచ్యువేషన్లో మనం ఉన్నాము అని అంటే 1975లో ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే ఎమర్జెన్సీ పెట్టారో అప్పుడు డెమోక్రసీకి అది ఒక బ్లాక్ ఒక మచ్చలాగా చెప్తారు కదా, ఒక మోల్ అని అంటారు కదా. సో అట్లాంటి పరిస్థితిలో ప్రస్తుతం మనం ఉన్నాము, ఇంకా అంతకన్నా కూడా దిగజారిపోతున్నాము, డెమోక్రసీ అనేది ఇండియాలో లేకుండా పోతుంది అని చెప్పి ఈ వీడెం రిపోర్ట్ చెప్పింది. అయితే అసలు ఈ వీడెం గురించి అండ్ ఏమని చెప్పింది అన్నది ఇంకా కొన్ని పాయింట్స్ అడిషనల్గా మనం ఇప్పుడు చూద్దాం. లిబరల్ డెమోక్రసీ ఇండెక్స్. ఇండియా ఈజ్ ఇన్ టాప్ 10 ఆటోక్రటైజర్స్ ఇన్ ద వరల్డ్లోనే టాప్ 10 ఆటోక్రటైజింగ్ కంట్రీస్. ఆటోక్రసీ అంటే ఏంటి? డెమోక్రసీ కానిది ఆటోక్రసీ, అంతే కదా. సో దాని ఆపోజిట్ అనమాట. సో టాప్ 10 ఆటోక్రటిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇండియా ఒకటిగా ఉంది అని అంటే మనం ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాము అనేది తెలుస్తుంది. ఇండియా ఈజ్ ఇన్ బాటమ్ 50% ఆఫ్ ద 179 కంట్రీస్ బిట్వీన్ నైజర్ అండ్ ఐవరీ కోస్ట్. నైజర్కి ఐవరీ కోస్ట్కి మధ్యలో మన ర్యాంక్ 104గా ఉన్నాం. అవుట్ ఆఫ్ 179 కంట్రీస్లో మన ర్యాంక్ ఎంత అంటే 104 ర్యాంక్ తోటి ఉన్నాము. అండ్ ఈ లిబరల్ డెమోక్రసీ ఇండెక్స్ అనేది ఏమేం క్యాప్చర్ చేస్తుందంటే ఇట్ క్యాప్చర్స్ బోత్ లిబరల్ అండ్ ఎలక్టోరల్ ఆస్పెక్ట్స్. ఇక్కడ ఇది 2 చెప్తుంది అనమాట. లిబరల్ డెమోక్రటిక్ ఇండెక్స్ తర్వాత ఎలక్టోరల్ డెమోక్రటిక్ ఇండెక్స్ అని చెప్పి ఎల్డిఐ ఈడిఐ అని చెప్పి 2 కేటగిరీలుగా డివైడ్ చేసి 71 ఇండికేటర్స్తో కూడినటువంటి ర్యాంకింగ్ని ఇస్తుందన్నమాట. యాక్చువల్గా మనకి ఈ ఇండికేటర్స్ ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటి, అసలు ఎందుకు ఇండియా ఎంత దిగజారిపోయింది అని అంటే ఇక్కడ ఎలక్టోరల్ డెమోక్రసీ అని అంటే ఇట్ షోకేసెస్ ద దీంట్లో కన్సిడర్ చేసే యాంగిల్స్ ఏమేమి ఉంటాయి అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అవుతున్నాయా లేదా, ఓకే, ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయా లేదా, తర్వాత ఈ డిఫెక్షన్స్ గురించి ఇట్లాంటివన్నీ కన్సిడర్ చేసి దీంట్లో ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కేవలం ఇది మాత్రమే కాకుండా లిబరల్ డెమోక్రటిక్ ఇండెక్స్ ఎల్టీఐలో ఏమేమి చూస్తారు అని అంటే రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ ఎంత మటుకు ఉన్నాయి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉందా లేదా, తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ లేదంటే రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్ ఫ్రీగా మాట్లాడగలుగుతున్నామా లేదా,
రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, రైట్ టు నో ఉందా లేదా, ఇట్లాంటివన్నీ చూస్తున్నాం. అండ్ హియర్ యూ కెన్ లింక్ విత్ ప్రజెంట్ డే ఇష్యూ. ఈ ఎలక్టోరల్ బాండ్స్ దీనికి మనం ఒకసారి చూసినట్టయితే ఇవన్నీ ఒక కనెక్టింగ్ డాట్స్ లాగా చూడండి. మనం ఒకసారి చూసినట్టయితే ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది లేదు ఎలక్టోరల్ బాండ్స్లో, అండ్ అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఇట్లాంటివన్నీ అంటున్నాం కదా. ఇవన్నీ కూడా ఈ లిబరల్ డెమోక్రసీ కిందకి వస్తాయా. అండ్ ఇట్ ఈస్ అఫెక్టింగ్ వాట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో ఇవన్నీ ఇంపాక్ట్ అనేది అవుతోంది. అండ్ దాంతోపాటు ఇంకా పర్టికులర్గా ఇండియా క్రిటిసైజ్ చేయబడుతున్న ఒక మెయిన్ థింగ్ ఏంటి అని అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ లేదు. ఇక్కడ మైనారిటీస్ అనేవాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతున్నారు, పర్సిక్యూషన్కి గురవుతున్నారు అని చెప్పి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ లేదు. పర్టికులర్గా బీజేపీ లెడ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇట్లాంటి క్రిటిసిజంని ఫేస్ చేస్తోందన్నమాట. సో కాబట్టి ఇండియా ఈ అన్ని యాంగిల్స్లో కలిపి మొత్తానికి లిబరల్ డెమోక్రసీ అన్న కేటగిరీ అనేది కాదు, యాక్చువల్గా ఎలక్టోరల్ ఆటోక్రసీ అన్నదిగా ఉండింది 2018లో. అండ్ ప్రస్తుతానికి ఆ ఎలక్టోరల్ ఆటోక్రసీ నుంచి కూడా ఇంకా ఫర్దర్గా డిక్లైన్ అయ్యి 104 ర్యాంక్ తోటి ఐవరీ కోస్ట్ కన్నా కొంచెం బెటర్గా, నైజర్ కన్నా తక్కువ ర్యాంకింగ్ తోటి మనం ఉన్నాము అని చెప్పి చెప్తోంది. అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అంటే సౌత్ అండ్ సెంట్రల్ ఏషియాలో మొత్తానికే ఓవరాల్గా ఉన్న కంట్రీస్ అన్నిట్లోనూ డెమోక్రసీ అన్నది పాడైపోతుంది అని అంటున్నాం కదా. ఒక్క భూటాన్ మాత్రమే లిబరల్ డెమోక్రసీ కేటగిరీ కిందకి పెట్టడం జరిగింది ఈ వీడెమ్ ఇన్స్టిట్యూట్ అనేది. ఓకేనా. సో వీడెమ్ అంటే వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ 4 కేటగిరీస్గా డివైడ్ చేస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం కదా. ఆ 4 కేటగిరీస్లో మనం ఒకసారి చూసినట్టయితే ఏమేమి ఉన్నాయి, లిబరల్ డెమోక్రసీ, ఎలక్టోరల్ ఆటోక్రసీ అండ్ క్లోజ్డ్ ఆటోక్రసీ అని భూటాన్ కంట్రీ మాత్రమే లిబరల్ డెమోక్రసీ కేటగిరీ కిందకి వెళ్ళింది ఇన్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ నేషన్స్. ఓకే. సో ఇదన్నమాట ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఫైండింగ్ని మనము ఆన్సర్లో ఎక్కడైనా కోట్ చేసి రాయొచ్చు. ఓకే. ఇట్ విల్ బీ వెరీ మచ్ గెయినింగ్ ఫర్ యూ. మంచి స్కోర్ వస్తుంది ఇట్లాంటి రిపోర్ట్ యొక్క ఫైండింగ్స్ని ఇన్ ద వెరీ ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్ పెట్టినట్టయితే దెన్ మంచి ఇంప్రెషన్ కలుగుతుంది అనమాట ఎగ్జామినర్కి కరెక్షన్ చేసేటప్పుడు. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్, ఓల్డెస్ట్ డెడ్ గెలాక్సీ ఈజ్ స్పాటెడ్ బై జేమ్స్ వెబ్ టెలిస్కోప్. మనకు అందరికీ తెలుసు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి. సో ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సిన్స్ బికమింగ్ ఆపరేషనల్ ఇన్ 2022 హ్యాస్ అన్కవర్డ్ numerous surprises about what things were like in the universe early stages. We now can add one more observation of a galaxy that was already dead when the universe was only 5% of its current age. సో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఒక గెలాక్సీని కనిపెట్టడం జరిగిందనమాట, వేర్ స్టార్ ఫార్మేషన్ హ్యాడ్ ఆల్రెడీ సీజ్డ్ బై రఫ్లీ 13.1 billion years ago, 700 million years after the Big Bang event that gave rise to the universe. Many dead galaxies have been detected over the years, but this is the earliest by about 500 million years. మనకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి తెలుసు. సో ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది యాక్చువల్గా అంటే ఇది దేని యొక్క సక్సెసర్, హబుల్ స్పేస్ టెలిస్కోప్ అని చెప్పి మనకు ఆల్రెడీ ఉంది. సో హబుల్ స్పేస్ టెలిస్కోప్ యొక్క సక్సెసర్గా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని 2021లో లాంచ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇట్ వాజ్ ఆపరేషనల్ ఫ్రమ్ 2022 అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్పేస్ టెలిస్కోప్ ఎవర్ బిల్ట్. ఓకేనా. సో ఇది ఎవరెవరు డెవలప్ చేయడం జరిగింది, నాసా అలాంగ్ విత్ ఎవరితో కలిసి యూరోపియన్ అండ్ కెనడియన్ స్పేస్ ఏజెన్సీస్తో కలిసి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఇది దేనికి అని అంటే టు అబ్జర్వ్ ద యూనివర్స్. ఓకేనా. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే టు లుక్ ఫర్ ద గెలాక్సీస్. అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం కదా. సో ఆ బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే ఫామ్ అయినటువంటి గెలాక్సీస్ని అబ్జర్వ్ చేయడానికి అండ్ టు డిటర్మైన్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద గెలాక్సీస్. అంటే అవి ఆ గెలాక్సీస్ ఫామ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పి అబ్జర్వ్ చేయడానికి ఈ టెలిస్కోప్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ టు ఎగ్జామిన్ ద స్టేజెస్ ఆఫ్ ద స్టార్ క్రియేషన్.
అసలు స్టార్స్ అనేవి ఎట్లా ఫామ్ అవుతాయి, ఏమేం స్టేజెస్ ఉన్నాయి స్టార్ ఫార్మేషన్లో, అండ్ తర్వాత ప్లానెటరీ సిస్టమ్స్ ఎలా ఫామ్ అయ్యాయి, తర్వాత ఇంకా ఎక్సో ప్లానెట్స్, మన ప్లానెట్ కాకుండా వేరే ప్లానెట్స్ ఉంటాయి కదా, సో వాటిల్లో పొటెన్షియల్ ఫర్ లైఫ్ ఉందా లేదా, ఇట్లాంటివన్నీ చూడడాని కోసం అని చెప్పి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనే ఆబ్జెక్టివ్స్ తోటి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని పెట్టడం జరిగింది. ఇది ఎక్కడుంది అని అంటే ఇట్ వాస్ ప్లేస్డ్ ఇన్ ద సన్ ఎర్త్ లాగ్రాంజే పాయింట్ 2. లాగ్రాంజే పాయింట్స్ అని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది చాలాసార్లు. ఆదిత్య వచ్చినప్పుడు న్యూస్లో చాలాసార్లు చెప్పుకున్నాము. లాగ్రాంజే పాయింట్స్ అంటే 5 ఉంటాయి, బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ అయితే 5 ఉన్నాయి అని చెప్పి. సో 2 హెవెన్లీ బాడీస్ మధ్య ఉండేటువంటి పాయింట్స్ వేర్ రెండిటి యొక్క ఇది ఈక్వల్ అయ్యే ప్లేసెస్ అనమాట. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈక్వల్ అవుతాయి అక్కడ. సో అక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటివి స్టేబుల్గా అబ్జర్వ్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అట్లా సన్కు ఎర్త్కి మధ్య ఉన్నటువంటి లాగ్రాంజే పాయింట్స్లో ఇప్పుడు మనం పంపించిన ఆదిత్య అయితే L1 మీదకి వెళ్ళింది కదా, అలా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వచ్చేసి L2 మీద ఆపరేట్ అవుతుంది. ఓకేనా. సో ఇది దేనికి హెల్ప్ అవుతుంది, ఆస్ట్రోఫిజికల్ నాలెడ్జ్ని ఇంకా మనం పెంచుకోవడానికి, అంటే అసలు యూనివర్స్ ఎలా వర్క్ అవుతుంది, తర్వాత ఎక్సో ప్లానెట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, అంటే పాసిబిలిటీ ఆఫ్ లైఫ్ బియాండ్ ఎర్త్ ఏమన్నా ఉందా అని చెప్పి మనం చూడడానికి, అండ్ అంతేకాకుండా ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కొలాబరేషన్కి కానీ, తర్వాత ఇంకా ఫ్యూచర్ స్పేస్ మిషన్స్ ఏమన్నా మనం కంటిన్యూ చేయాలి, ఎక్స్ప్లోరేషన్ చేయాలి, ఇంకా డెప్త్గా ఇంకా డీటెయిల్డ్గా చేయాలి అని అంటే కూడా మనకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అది ఇచ్చేటువంటి ఇన్పుట్స్ అనేవి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ రీసెంట్గా దీని యొక్క అబ్జర్వేషన్ ఏంటి అని అంటే ఒక గెలాక్సీని కనిపెట్టిందనమాట, విచ్ వాస్ డెడ్. ఒక గెలాక్సీని డెడ్ అని మనం ఎందుకు అంటాము అని అంటే స్టార్ ఫార్మేషన్ ఆగిపోతే, ఆ గెలాక్సీలో స్టార్స్ అనేది ఫామ్ అవ్వకపోతే ఆ గెలాక్సీని మనము డెడ్ గెలాక్సీ అని అంటాం అనమాట. సో ఆ గెలాక్సీ ఓల్డెస్ట్ డెడ్ గెలాక్సీ, ఇప్పటి వరకు ఫాస్ట్గా డెడ్ అయినట్టు, ఐ మీన్ అతి పురాతన కాలంలో డెడ్ అయిపోయినటువంటి గెలాక్సీస్లో ఇది ఓల్డెస్ట్ డెడ్ గెలాక్సీ అన్నమాట. సో ఇక్కడ స్టార్ ఫార్మేషన్ అనేది 13 బిలియన్ ఇయర్స్ అగోనే సీజ్ అయిపోయింది. అంటే 13 బిలియన్ ఇయర్స్ అగో కిందటనే ఇంకా స్టార్స్ ఆ గెలాక్సీలో ఫామ్ అవ్వడము అన్నది ఆగిపోయిందనమాట. అలాంటి ఒక డెడ్ గెలాక్సీని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కనిపెట్టడం జరిగింది. సో ఇది బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఎన్ని ఇయర్స్కి అని అంటున్నారు, బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత 500 మిలియన్ ఇయర్స్ తర్వాత 700 మిలియన్ ఇయర్స్ ఆఫ్టర్ ద బిగ్ బ్యాంగ్ ఈవెంట్ హ్యాపెండ్ ఈ గెలాక్సీ అనేది డెడ్ అయిపోయింది అని చెప్పి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ యొక్క ఫైండింగ్ ద్వారా తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇప్పుడు ఈ డెడ్ గెలాక్సీని బేస్ చేసుకొని ఇంకా మనం ఏమేమి తెలుసుకోవచ్చు అన్నది ఫర్దర్గా ఫైండింగ్స్ ఏమున్నాయి అన్నది మళ్ళీ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇది కూడా SNT కింద ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ ఈ కాంటెక్స్లో ఇంకా మీరు చూడాల్సింది ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేదానికి స్కోప్ ఉన్నది ఏంటి అని అంటే మనకి ఇలాంటివి సిమిలర్గా ఏమున్నాయి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. అండ్ దీని ప్రీడెసెసర్ ఏంటి హబుల్ స్పేస్ టెలిస్కోప్ కదా. సో ఇది కానీ ఇంకా ఈ రెండిటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అంటే రెండిటి యొక్క ఇంటెన్షన్ ఒకటే అయినప్పుడు ఆ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, అండ్ అంతేకాకుండా ఇవి రెండు కాక అదర్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీస్ ఏమున్నాయి లైక్ చంద్ర కానీ తర్వాత స్పియర్ ఎక్స్ అని ఒకటి ఉంది కదా. సో ఆ అబ్జర్వేటరీస్ ఏమున్నాయి వాటి మధ్య డిఫరెన్సెస్ లాగా ఆ కాంటెక్స్లో కూడా మనకు క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో ఆ యాంగిల్లో కూడా మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎడిటోరియల్ ఆర్టికల్లో ఒకటి వచ్చింది మనకి హిందూలో ఏంటంటే సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ అండ్ ద ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆఫ్ సమ్ స్టేట్స్. ఇక్కడ ఎప్పుడు కాంట్రవర్సీ అయ్యే ఒక టాపిక్ అనమాట. ఇది ఏంటంటే సెంట్రల్ నుండి స్టేట్స్కి వచ్చే హారిజాంటల్ డెవల్యూషన్ ఆ షేర్స్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని స్టేట్స్ రైజ్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి, రైజ్ చేస్తున్న కన్సర్న్స్ ఏంటి, పర్టికులర్గా వాటిల్లో సదరన్ స్టేట్సే ఎక్కువగా మనకు వింటూ ఉంటాం. ఏంటంటే సదరన్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుంది, సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ అనేవి రావట్లేదు, ఎక్కువగా నార్దర్న్ స్టేట్స్కే వెళ్తున్నాయి, పక్షపాతం అనేది చూపిస్తున్నారు అన్నట్టు ఎప్పుడు సదరన్ స్టేట్స్ ఆర్గ్యూ చేస్తుంటాయి. అసలు ఆ ఆర్గ్యుమెంట్ ఎందుకు వచ్చింది అన్నది మనం ఒకసారి చూద్దాం. ఓకే, ద ఇష్యూ ఆర్ ద కంప్లైంట్ ఈజ్ దట్ these states have been facing a decline in their share
అవుట్ ఆఫ్ ద రిసోర్సెస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సెంటర్ టు ద స్టేట్స్ ఫ్రమ్ ఫైనాన్స్ కమిషన్ టు ఫైనాన్స్ కమిషన్. అసలు ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి? ఆర్టికల్ నెంబర్ 280 కింద ఫస్ట్ మనకు గుర్తు రావాల్సిన పాయింట్ ఏంటి? ఫైనాన్స్ కమిషన్ అనగానే కాన్స్టిట్యూషన్, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 280 డీల్స్ విత్ ఫైనాన్స్ కమిషన్. ఫర్ ఎవ్రీ 5 yearsకి ఒకసారి ప్రెసిడెంట్ దీన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. ఇవి బేసిక్ మినిమం పాయింట్స్ మనకు గుర్తు రావాల్సింది. అయితే అసలు ఈ ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది? ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది అని అంటే, డివిజిబుల్ పూల్ ఏదైతే ఉందో, అంటే నెట్ డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత సెంటర్ నుండి స్టేట్స్కి ఆ నెట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో సెంటర్ నుండి స్టేట్స్కి పంచాలి కదా, అన్ని స్టేట్స్కి. సో అది పంచడానికి ఒక ఫార్ములా ఉండాలి. ఆ ఫార్ములాని తయారు చేయడము అన్నది ఫైనాన్స్ కమిషన్ చేసే యొక్క పని. వెరీ ఇంపార్టెంట్ వర్క్. ఆ తర్వాత గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కానీ, తర్వాత స్టేట్స్ యొక్క ఫండింగ్ పెంచడం ఎట్లా, తర్వాత పంచాయత్స్ గురించి ఇవన్నీ కూడా చూస్తుంది. ఇవంతా కాకుండా మనకు బేసికల్గా ఫైనాన్స్ కమిషన్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అని అంటే, నెట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ట్యాక్సెస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ కదా. సో ఈ ట్యాక్స్ రిసోర్సెస్ని ఎలా పంచుతుంది సెంటర్కి స్టేట్స్కి మధ్య అన్నది ఫైనాన్స్ కమిషన్ చేయాల్సిన పని. అయితే ఈ ఫైనాన్స్ కమిషన్ ఒక ఫైనాన్స్ కమిషన్ నుంచి ఇంకో ఫైనాన్స్ కమిషన్కి వచ్చే కొద్దీ, అంటే 13th ఫైనాన్స్ కమిషన్, 14th, 15th అయిపోయి ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగిందనమాట. రీసెంట్గా మెంబర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. ఫ్రమ్ April 1, 2026 నుంచి 16th ఫైనాన్స్ కమిషన్ టర్మ్ స్టార్ట్ అవుతుంది. అయితే వాటికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అని కొన్ని ఉంటాయి, అండ్ వాళ్ళు ఫార్ములాని డిజైన్ చేసుకొని డెవల్యూషన్ చేస్తారనమాట. ఈ స్టేట్స్కి ఇంత ఇంత అని చెప్పి ఇట్లా డివైడ్ చేయాలి అని చెప్పి. అయితే ఇప్పుడు ఒక ఫైనాన్స్ కమిషన్ నుంచి ఇంకో ఫైనాన్స్ కమిషన్కి వచ్చే కొద్దీ ఇంకా వాటి కొన్ని స్టేట్స్ యొక్క షేర్స్ తగ్గుతున్నాయి అని చెప్పి ఇవి కంప్లైంట్ అనేది రైజ్ అవుతుంది. ఇక్కడ చూద్దాం ఎందుకు అంటే, the criteria of horizontal distribution which has led to some states steadily losing their share and what can be done to reverse this trend అన్నది ఫస్ట్ మనకు తెలియాలి. అంటే అసలు ఇది ఎందుకు, ఏ క్రైటీరియా వల్ల ఇవి నష్టపోతున్నాయి, అండ్ ఈ ట్రెండ్ని రివర్స్ చేయాలంటే ఏం చేయాలి అన్నది చూడాలి. సో ఇన్ కేస్ ఆఫ్ ద సదరన్ స్టేట్స్ there has been a steady fall in their share from 19.785% to 15.8%. In comparison of these two commissions, the northern and eastern states have also lost. The gainer states were hilly, central and western states including Maharashtra. 12th ఫైనాన్స్ కమిషన్ నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ ఫైనల్ రిపోర్ట్ వరకు మనం ఒకసారి కన్సిడర్ చేసినట్టయితే, సదరన్ స్టేట్స్ అంటున్నాం కదా మనం ఎక్కువగా నష్టపోయాయి అని చెప్పి క్రిటిసైజ్ చేస్తున్నాయి. సో అవి ఎంత నష్టపోయాయి అని అంటే 19.78% వాటి షేర్ ఉన్న సదరన్ స్టేట్స్ 12th ఫైనాన్స్ కమిషన్ టైంలో, 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసరికి 15.8కి పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఎంత పడిపోయింది, 4% షేర్ని కోల్పోవడం జరిగిందనమాట. కానీ ఈ నార్త్ అండ్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా నష్టపోయాయి. ఓకే, ఓన్లీ సదరనే కాదు, నార్త్ అండ్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా లాస్ అయ్యాయి అనమాట. మరి గెయిన్ అయిన స్టేట్స్ ఏవి, ఏ స్టేట్స్ లాభపడ్డాయి దీనివల్ల అని అంటే, హిల్లీ స్టేట్స్, సెంట్రల్ అండ్ వెస్ట్రన్ స్టేట్స్ ఇంక్లూడింగ్ మహారాష్ట్ర. హిల్లీ, సెంట్రల్ అండ్ వెస్ట్రన్ స్టేట్స్ ఇంక్లూడింగ్ మహారాష్ట్ర ఈ ఫార్ములాలో జరిగినటువంటి చేంజెస్ వల్ల లాభపడడం జరిగింది. అయితే అసలు ఏంటి, ఎందుకు ఈ ఫార్ములా వల్ల ఏం లాభపడ్డాయి, ఎందుకు ఇవి నష్టపోయాయి కొన్ని అని అంటున్నాము అంటే, ఇక్కడే మనకి ఈ ఫ్యాక్ట్స్ అన్నీ అనవసరము. మనం గుర్తుపెట్టుకోవాల్సిండేది అసలు ఆ ఫార్ములాలు ఏంటి, దానివల్ల ఎందుకు నష్టపోయాయి అన్నది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 16th ఫైనాన్స్ కమిషన్ గురించి చూద్దాము. టు రికమెండ్ ద ఫార్ములా ఫర్ రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. April 1, 2026 నుంచి స్టార్ట్ అవుతుంది ఇన్ టర్మ్, అండ్ ఆర్టికల్ 280 ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. అయితే క్రైటీరియా ఫర్ డెవల్యూషన్, 15th ఫైనాన్స్ కమిషన్ ఏ క్రైటీరియా కింద డెవల్యూషన్ అంటే అసలు ఎంత వెయిటేజ్ ఇచ్చింది, ఒక్కొక్క దానికి ఎంత వెయిటేజ్ ఇవ్వడం జరిగింది, ఒక్కొక్క కేటగిరీకి ఎంత వెయిటేజ్ ఇచ్చింది అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్కమ్ డిస్టెన్స్ అని అంటున్నాం అనమాట. ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏంటి అని అంటే, యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ద హోల్ కంట్రీ తీసుకుంటారు. ఓకే, తీసుకున్న తర్వాత హౌ మచ్ రిచర్ ఆర్ పూరర్ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ అన్నది కంపేర్ చేస్తారు. సో ఇది ఎందుకు పెట్టారు ఈ కేటగిరీని ఇట్లా అని అంటే, ద ఐడియా ఈజ్ టు ప్రొవైడ్ మోర్ మనీ టు పూరర్ స్టేట్స్. అంటే ఇప్పుడు యావరేజ్ ఇన్కమ్ నుంచి ఒక స్టేట్ కనుక ఇంకా పూర్ అంటే దాని యొక్క యావరేజ్ ఇన్కమ్ తక్కువగా కనుక ఉంటే,
సో పూరర్ స్టేట్స్కి ఎక్కువ మనీ ఇవ్వాలి ఆబ్వియస్గా, పూరర్గా ఉన్న వాటిని ఎంకరేజ్ చేయడం కోసం వాటికి ఎక్కువ డెవల్యూషన్ అనేది చేయాలి కదా. సో కాబట్టి ఇన్కమ్ డిస్టెన్స్ అనే దానికి 45% వెయిటేజ్ని ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో 14th ఫైనాన్స్ కమిషన్లో యాక్చువల్గా దీని వెయిటేజ్ 50% ఉన్నింది. 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసరికి కొంచెం తగ్గించి దాన్ని 45% చేయడం జరిగింది. సో ఇది ఇన్కమ్ డిస్టెన్స్ క్రైటీరియా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏరియా అంటే ఏంటి, జాగ్రఫికల్ ఏరియాని బేస్ చేసుకొని దీనికి 15% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అంటే ద ఐడియా ఇస్ ఏంటంటే లార్జర్ స్టేట్స్ టు గెట్ మోర్ ఫండ్స్, ఎక్కువ ఏరియా ఉన్నటువంటి స్టేట్స్కి ఎక్కువ ఫండ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది పెద్ద కాంట్రవర్షియల్ ఏమీ కాదు. అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ థింగ్ ఈజ్ ఈ పాపులేషన్ అనేది. సో పాపులేషన్ అనేది ఎందుకు అంత పెద్ద ఇష్యూ అయ్యింది అని అంటే అలొకేషన్ ఆఫ్ మోర్ ఫండ్స్ టు మోర్ పాపులర్ స్టేట్స్ అనమాట. దీని యొక్క ఉద్దేశం ఏంటి, 15% వెయిటేజ్ ఇవ్వడం వెనకాల అంటే మోర్ పాపులేషన్ ఉన్న స్టేట్స్కి మోర్ ఫండ్స్ ఇవ్వాలి అని చెప్పి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని అంటే ఈ పాపులేషన్ అనేది 2011 సెన్సస్ని బేస్ చేసుకొని తీసుకోవడం జరిగింది. సో అయితే ఈ సదరన్ స్టేట్స్ రైజ్ చేస్తున్నటువంటి ఇష్యూ ఏంటి ఇక్కడ అని అంటే 1971 తర్వాత 1971 సెన్సస్ని బేస్ చేసుకొని కాక 2011 సెన్సస్ని బేస్ చేసుకొని పాపులేషన్ని తీసుకోవడం వల్ల ఏం జరిగింది అని అంటే ఈ సదరన్ స్టేట్స్ అన్నీ కూడా పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని తీసుకోవడం జరిగింది బిట్వీన్ దీస్ ఇయర్స్. సో పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని మేము తీసుకోవడం అంటే అది యాక్చువల్గా మంచి థింగ్ కదా. సో పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని తీసుకొని రావడం వల్ల మా స్టేట్స్లో పాపులేషన్ తగ్గింది. యాక్చువల్గా మేము చేసిన పని మంచిది, కానీ దానికి రివార్డ్ ఇవ్వడం అట్లా పోనిచ్చి ఇంకా అక్కడ పాపులేషన్ తగ్గింది కాబట్టి మాకు ఇచ్చే ఫండ్స్ కూడా ఇంకా తగ్గుతాయి అంటే ఎలా. సో 2011 సెన్సస్ బేస్డ్ మీరు పాపులేషన్ని కన్సిడర్ చేస్తే దెన్ అప్పుడు మా షేర్ తగ్గుతుంది కదా, బికాజ్ మేము తీసుకున్న పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ వల్ల తగ్గింది కాబట్టి అని చెప్పి. సో అలొకేషన్ ఆఫ్ మోర్ ఫండ్స్ టు మోర్ పాపులర్ స్టేట్స్ అనేది దీని యొక్క ఉద్దేశం. అయితే సదరన్ స్టేట్స్ వర్ అన్హ్యాపీ బికాస్ దే హ్యావ్ టేకెన్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఆఫ్టర్ 1971. కాబట్టి దే విల్ గెట్ లెస్సర్ ఫండ్స్ అనమాట డ్యూ టు హ్యావింగ్ లెస్సర్ పాపులేషన్. ఎందుకు, 2011 సెన్సస్ డేటాని వాడుతున్నందుకు. సో ఇది ఒక కన్సర్న్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్. దీనికి యాక్చువల్గా డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అనే దానికి 14th ఫైనాన్స్ కమిషన్ 10% వెయిటేజే ఉన్నింది, బట్ ఇది 12.5% చేయడం జరిగిందనమాట. సో డెమోగ్రఫిక్ చేంజ్ అంటే ఏంటి అని అంటే పాపులేషన్లో వచ్చే మార్పులు అవి ఎందుకు వస్తాయి, డ్యూ టు మైగ్రేషన్ కావచ్చు అట్లా అనమాట. అంటే ఒక స్టేట్ దాని యొక్క పాపులేషన్లో వస్తున్నటువంటి మార్పుల్ని ఎంత బెటర్గా హ్యాండిల్ చేస్తోంది, ఓకే, అంటే ఏది బెటర్గా హ్యాండిల్ చేస్తుందో ఆ స్టేట్స్కి బెటర్ ఫండ్స్ ఇవ్వాలి అన్నట్టు. సో ఈ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అన్న కేటగిరీని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ దాని వెయిటేజ్ కూడా ఇంకో 2.5% పెంచడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ. ఓకే, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ అంటే నథింగ్ బట్ ఫారెస్ట్ మోర్ ఫారెస్ట్ కవర్ ఉన్న వాటికి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ని ఎంకరేజ్ చేయడం కోసము అన్నట్టు అనుకోవచ్చు. సో ఫారెస్ట్ కవర్ని ఎంకరేజ్ చేసే డెవలప్ చేసే మెజర్స్ని తీసుకున్నటువంటి స్టేట్స్కి రివార్డింగ్గా ఉండేలాగా ఎక్కువ ఫండ్స్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్ అంటే ఏంటి అని అంటే హౌ వెల్ ఎ గవర్నమెంట్ ఈజ్ యూటిలైజింగ్ ఇట్స్ కెపాసిటీ టు కలెక్ట్ ద ట్యాక్సెస్. ఎంత బెటర్గా ఎంత ఎఫెక్టివ్గా స్టేట్స్ ట్యాక్సెస్ని కనుక కలెక్ట్ చేస్తే దెన్ వాటికి అంత బెటర్గా రివార్డింగ్గా ఉండేలాగా 2.5% వెయిటేజ్ తోటి ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా ఫార్ములాని డిజైన్ చేయడం జరిగింది విత్ ఇన్కమ్ డిస్టెన్స్, ఏరియా, పాపులేషన్, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫర్ట్స్. టోటల్గా మనం యాడ్ ఆన్ చేస్తే 100% అవుతుందన్నమాట. సో వెయిటేజ్ని ఇట్లా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏమంటున్నారు అని అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇన్కమ్ డిస్టెన్స్ క్రైటీరియా ఉంది కదా, డిస్టెన్స్ క్రైటీరియా హ్యాస్ అకార్డెడ్ ద హైయెస్ట్ వెయిటేజ్ అమాంగ్ ద క్రైటీరియా. Its weight was reduced from 50 to 47.5% by 13th Finance Commission and further reduced to 45% by 15th Finance Commission. ఇందాక మనం చూసాము కదా. సో అర్లియర్ 11th Finance Commission ఏమో దానికి 62.5% వెయిటేజ్ ఇవ్వడం జరిగిందనమాట. The equalization principle has always been regarded in India and elsewhere as a key principle governing distribution. Economic and social justice demand this. అంతే కదా, ఇప్పుడు పూరర్ స్టేట్స్ ఇప్పుడు ఆల్రెడీ రిచ్గా ఉన్న స్టేట్స్కే
ఎక్కువ అంటే ఇప్పుడు వాటి నుంచి ఎక్కువ ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తున్నాం కదా అని చెప్పి వాటికే ఎక్కువ ఇచ్చుకుంటూ వెళ్తే ఇంకా పూరర్ స్టేట్స్కి న్యాయం అనేది జరగదు. సో కాబట్టి ఇన్కమ్ డిస్టెన్స్ క్రైటీరియా అనేది ఉంచాలి. So distance criteria means that farther a state is from the highest income state, the higher its share. అంటే హైయెస్ట్ ఇన్కమ్ స్టేట్ ఏదైతే ఉందో దాని నుండి ఇప్పుడు ఏ స్టేట్ని అయితే కంపేర్ చేస్తున్నారో అది ఎంత దూరంలో ఉంటే, అంటే లైక్ ఎంత ఎక్కువ గ్యాప్ ఉంటే దానికి అంత ఎక్కువ షేర్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే అది పూరర్ స్టేట్ అన్నట్టు అర్థం కాబట్టి. ద మెయిన్ రీజన్ ఫర్ ద గెయిన్ ఆఫ్ ద హిల్లీ స్టేట్స్ ఈజ్ ఏరియా లేదా ఫారెస్ట్ క్రైటీరియా, ఆల్దో ఇట్స్ ఇంపాక్ట్ ఈజ్ నాట్ సపరేట్లీ షోన్. సో the loss to the southern states due to the distance criteria amounted to 8 percentage points, although the overall loss was much less at 3.985 percentage points, implying that there was a gain under other criteria. ఇప్పుడు సదరన్ స్టేట్స్ ఏమంటున్నాయంటే ఈ ఇన్కమ్ డిస్టెన్స్ క్రైటీరియాకి 45% వెయిటేజ్ ఇవ్వడం వల్ల మేము 8 percentage points నష్టపోయాము అని చెప్పి వాదిస్తున్నాయి. కానీ ఓవరాల్గా సదరన్ స్టేట్స్ నష్టపోయిండేది ఎంత అంటే 3.98%, అంటే ఆల్మోస్ట్ 4 అనుకుందాం, 4% మాత్రమే లాస్ అయ్యాయి. బికాస్ ఇక్కడ 8% లాస్ అయినా కానీ డిస్టెన్స్ క్రైటీరియా కింద ఇంకా వేరే కేటగిరీల కింద గెయిన్ అయిన దానివల్ల అది కొంచెం కవరప్ అయిపోయి 4% ఓవరాల్గా నెట్ లాస్ అనేది ఫేస్ చేస్తున్నాయి అన్నమాట సదరన్ స్టేట్స్. అండ్ ఇక్కడ పాపులేషన్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఏంటి, సో పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని తీసుకొని రావడం వల్ల సదరన్ స్టేట్స్ నష్టపోతున్నాయి అని. సో ఇప్పుడు మొత్తానికి ఏం చేయాలి అని అంటే పర్హాప్స్ వన్ స్టెప్ దట్ 16th ఫైనాన్స్ కమిషన్ కెన్ కన్సిడర్ ఈజ్ టు రెడ్యూస్ ఇట్స్ వెయిట్ వైల్ కరెస్పాండింగ్లీ రైజింగ్ ద వెయిట్స్ అటాచ్డ్ టు అదర్ క్రైటీరియా. సో మిగతా వాటికి కొంచెం అటు ఇటుగా మార్చి ఈ 16th ఫైనాన్స్ కమిషన్ మార్పులు చేర్పులు ఆ వెయిటేజ్లో చేయాల్సిన అవసరం ఉంది. వైల్ యాక్సెప్టింగ్ ద రికమెండేషన్ ఆఫ్ ద 14th ఫైనాన్స్ కమిషన్ టు రైజ్ ద షేర్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ టు 42% from 32%, center increased the cesses and surcharges, thereby reducing the size of the divisible pool. This is not desirable. One option is to limit the share of the cesses and surcharges to 10% of the center's gross tax revenues. ఇక్కడ ఏం జరిగింది అంటే మనకి 14th ఫైనాన్స్ కమిషన్ రాకముందు వరకు ఈ సెంటర్ నుండి స్టేట్స్కి డివైడ్ చేసే ఆ షేర్ ఏదైతే ఉందో అది 32% మాత్రమే ఉన్నింది. సో ఈ 32%ని 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ తర్వాత 42% అయిందనమాట. తర్వాత మళ్ళీ 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసరికి అది 41% అయింది. ఆ 1% ఎందుకు అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ తర్వాత చిన్న అడ్జస్ట్మెంట్లో భాగంగా అయింది, కానీ అది పెద్ద చేంజ్ ఏం కాదు. సో ఇక్కడ 42%కు పెంచాలి ఆ సెంటర్ నుండి స్టేట్స్కి వచ్చే ఆ షేర్ డివిజిబుల్ పూల్ అని చెప్పి 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ అయితే చేస్తోంది. కానీ ఏం చేసింది అని అంటే దాని యొక్క సెంటర్ ఏం చేసింది అంటే సెస్సెస్ సర్చార్జెస్ని విపరీతంగా పెంచేసింది అనమాట. సో ఈ సెస్సులు సర్చార్జులు అంటే ఏంటి, ట్యాక్స్ల మీద వేసే ట్యాక్స్లు, అండ్ ఇవి డివిజిబుల్ పూల్ కిందికి రావన్నమాట. ఇవి స్టేట్స్కి సెంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఓన్లీ స్టేట్స్ మాత్రమే పెట్టుకునేది. సో సెస్సులు సర్చార్జుల్ని పెంచడం వల్ల ఉపయోగం లేకుండా పోయింది. కాబట్టి ఇక్కడ రికమెండేషన్ ఏంటి అని అంటే ఆ సెస్సులు సర్చార్జుల యొక్క అమౌంట్ అనేది సెంటర్ యొక్క గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలో 10%కి మించి ఉండకూడదు అని చెప్పి ఒక అప్పర్ సీలింగ్ని పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు అని అంటే ఫిస్కల్ డీసెంట్రలైజేషన్, ఫైనాన్షియల్ డీసెంట్రలైజేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. సెంటర్ స్టేట్ మధ్య ఫైనాన్షియల్ రిలేషన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బెటర్ ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నమెంట్ని మనము చూడొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఆథర్ రికమెండ్ చేస్తున్నారనమాట అది. ఓకే, ద ఫైనాన్స్ కమిషన్ కెన్ రెడ్యూస్ ద వెయిట్ ఆఫ్ ద క్రైటీరియా బై 5% to 10 percentage points. ఆల్సో సెసెస్ అండ్ ఛార్జెస్ మే బీ సబ్జెక్టెడ్ టు సమ్ అప్పర్ లిమిట్ బై 16th ఫైనాన్స్ కమిషన్. ఆ ఇన్కమ్ డిస్టెన్స్ క్రైటీరియా అనే దాని యొక్క వెయిటేజ్ని 5 or 10% వరకు కొంచెం తగ్గించి మిగతా వాటిల్లో దాన్ని అడ్జస్ట్ చేయడము, అండ్ దాంతోపాటు సెస్సులు సర్చార్జీల మీద ఒక అప్పర్ సీలింగ్ లిమిట్ని పెట్టడము అనేది చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ ఆథర్ డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ అనమాట. సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆఫ్ సమ్ స్టేట్స్ అనే ఈ ఆర్టికల్లో వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే టైమ్ టు ప్రొహిబిట్ జడ్జెస్ ఫ్రమ్ జాయినింగ్ పాలిటిక్స్. ఇది యాక్చువల్గా మనకి ఇంకా దీని మీద డిస్కస్ చేయాలి, బట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం విల్ జస్ట్ లిమిట్ టు దిస్ ఆర్టికల్ అనమాట.
ఇది యాక్చువల్గా ఒక పెద్ద టాపిక్ అవుతుంది, జ్యుడిషియల్ రిఫార్మ్స్ అని చెప్పి. ఇక్కడ ఓవరాల్గా ఆర్టికల్ ఏం చెప్తోంది అంటే టైమ్ టు ప్రొహిబిట్ జడ్జెస్ ఫ్రమ్ జాయినింగ్ పాలిటిక్స్ అంటే ఏంటంటే, ఎందుకు ఇది వచ్చింది న్యూస్లో అంటే, అభిజిత్ గంగోపాధ్యాయ అని చెప్పి హీ రిజైన్డ్ యాజ్ జడ్జ్ ఆఫ్ కల్కత్తా హైకోర్టు అండ్ హీ జాయిన్డ్ బీజేపీ, భారతీయ జనతా పార్టీలో ఈయన జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇది కాంట్రవర్సీ ఎందుకు అయింది అని అంటే, ఈయన ఒక జడ్జ్గా ఉన్న వ్యక్తి రిజైన్ చేసి ఒక పాలిటిక్స్లో జాయిన్ అయ్యాడు అని అంటే, ఆయన జాయిన్ అయ్యే కన్నా ముందు ఆయన ఇచ్చినటువంటి వర్డిక్స్ కానివ్వండి, లేదా ఆయన వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అంటే తృణమూల్ కాంగ్రెస్కి అగెయిన్స్ట్గా ఆయన మాట్లాడిన మాటలు కానివ్వండి, ఇవన్నీ ఏం చెప్తున్నాయి అని అంటే ఇంపార్టిసాన్ ఫంక్షనింగ్ గురించి, అంటే లైక్ ఆయన పార్షియల్గా ఫంక్షన్ చేశాడు అన్నట్టు చెప్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ జడ్జెస్ అనేవాళ్ళు పాలిటిక్స్లోకి జాయిన్ అవ్వకపోవడము అన్నది ఒక మంచి ఫీచర్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఇంపార్షియల్ ఫంక్షనింగ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి ఈ ఆర్టికల్లో ఆథర్ చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏమని అంటున్నారు అని అంటే, థర్డ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. జనరల్గా ఇది ఎక్కువ మనకి న్యూస్లో ఉండదు, ఎప్పుడు మనకి షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిస్కస్ చేసేటప్పుడు థర్డ్ షెడ్యూల్ ఏముంటుంది, ఓత్ ఉంటుంది అనమాట. థర్డ్ షెడ్యూల్లో అందరివి ఓత్స్ ఉంటాయి. సో థర్డ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిమాండ్స్ ఎ జడ్జ్ డెసిగ్నేట్ టు స్వేర్ ఇంటర్ alia that he will perform his duties without fear or favor, affection or ill will అని చెప్పి వాళ్ళు ఓత్ తీసుకోవాల్సి ఉంటుంది అకార్డింగ్ టు థర్డ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ జడ్జెస్. అయితే వీళ్ళు ఆ ఫేవర్గా ఉండము, తర్వాత ఫియర్ లేకుండా యాక్ట్ చేస్తాము, ఎవరి పట్ల అఫెక్షన్ లేకుండా ఉంటాము, ఇట్లా అని చెప్పి ఓత్ తీసుకోవాలి. కానీ ఏం జరుగుతుంది, వీళ్ళకి ఫర్దర్గా వీళ్ళు పొలిటికల్గా అంబిషన్స్ వీళ్ళకి ఉండడం వల్ల ఫేవరబుల్ వర్డిక్స్ని కానీ లేదా ఫేవరబుల్గా మాట్లాడడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే ఇన్ సి రవిచంద్రన్ అయ్యర్ వర్సెస్ రవిచంద్రన్ అయ్యర్, తర్వాత భట్టాచార్జీ కేసులో ఏమని చెప్పింది అంటే సుప్రీంకోర్టు, టు కీప్ ద స్ట్రీమ్ ఆఫ్ జస్టిస్ క్లీన్ అండ్ ప్యూర్ the judge must be endowed with sterling character, impeccable integrity and upright behavior ఉన్నటువంటి వాళ్ళే జడ్జ్గా ఉండాలి అని చెప్పింది. అండ్ దాంతోపాటు ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కోర్ట్ స్పోక్ ఆఫ్ ద సొసైటీస్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద జ్యుడిషియల్ ఆఫీసర్స్. ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది సొసైటీకి, జ్యుడిషియరీ అని అంటే ఒక హై లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, జడ్జెస్ అనేవాళ్ళు ఫర్దర్ పొలిటికల్ అంబిషన్స్ తోటి నాన్ పార్టిసాన్ వేలో కాకుండా పార్టిసాన్గా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు అనమాట. ఇక్కడ మనం ఒకసారి ప్రీవియస్ ఇన్స్టెన్సెస్ని మనం ఒకసారి చూసినట్టయితే 1967లో చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు అనే ఆయన హీ రిజైన్డ్ అనమాట సిజేఐ టు కంటెస్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. అండ్ 1983లో సుప్రీంకోర్టు జడ్జి బహరుల్ ఇస్లాం అనే ఆయన కూడా రిజైన్ చేశారు టు కంటెస్ట్ యాస్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. అంటే వాళ్ళు చేశారు కదా, సో ఇప్పుడు ఈయన చేయకూడదా అని అంటే, ఒకసారి ఎవరో ఇంతకుముందు అలా చేశారు అని చెప్పి అలా చేయడం కరెక్ట్ అన్నది కాదు కదా. సో ఇక్కడ ప్రజెంట్ రాంగ్స్ని అవి జస్టిఫై చేయడానికి వీలుగా మనం తీసుకోకూడదు. ఇక్కడ ద ప్రజెంట్ ఎపిసోడ్ గివ్స్ అన్ ఆపర్చునిటీ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ సుప్రీం కోర్ట్ టు ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్ మోర్ సీరియస్లీ, ఇంకా సీరియస్గా తీసుకోవాలి, అండ్ ఎవాల్వ్ మెథడ్స్ టు అవర్ట్ సచ్ జ్యుడిషియల్ అబరేషన్స్. అండ్ ఒక మంచి స్టెప్ని తీసుకోవాలి జ్యుడిషియరీలో రిఫార్మ్స్ని తీసుకొని రావడానికి. సో సచ్ యాక్ట్స్ should be interpreted as breach of the oath, read in the light of the Indian precedents and accepted norms on judicial conduct. సో ఈ ఎపిసోడ్ని మనం ఒక మంచి ఎగ్జాంపుల్గా తీసుకొని నౌ ఇట్ ఈస్ టైమ్ అన్నట్టు సిజేఐ కానీ సుప్రీంకోర్టు కానీ మిగతా అన్నిట్లో రిఫార్మ్స్ రావాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఎట్లయితే సపోజ్ ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూలో కానీ ఇట్లా మాట్లాడుతుందో, సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని ఫర్దర్గా వాళ్ళు జడ్జెస్ కనుక హయ్యర్ కాన్స్టిట్యూషనల్ పోస్టులలో ఉన్నటువంటి జడ్జెస్ వీళ్ళు ఫర్దర్గా పాలిటిక్స్లోకి కనుక ఎంటర్ అయితే వాళ్ళు తీసుకున్న ఓత్ని బ్రీచ్ చేసినట్టు కింద భావించి అలా అవ్వనీయకుండా, అంటే ఇట్ ఈస్ టైమ్ టు ప్రొహిబిట్ జడ్జెస్ ఫ్రమ్ జాయినింగ్ పాలిటిక్స్ అని చెప్పి టైమ్ టు యాక్ట్ అని చెప్పి ఆథర్ చెప్తున్నారనమాట. సో అది మంచి ప్రెసిడెంట్ అవుతుంది, మంచి జ్యుడిషియల్ రిఫార్మ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఆథర్ రాస్తున్నారు. సో
ఇది జ్యుడిషియల్ రిఫార్మ్స్ అన్న టాపిక్ కిందకి వెళ్తుంది. అది ఒక పెద్ద టాపిక్ అవుతుంది. దాంట్లో ఒక పాయింట్ కింద మనం దీన్ని యూజ్ చేయొచ్చు అండ్ ఎగ్జాంపుల్ కింద మనం దీన్ని కూడా కోట్ చేసి రాయొచ్చు ఆన్సర్స్లో. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ ఆస్కార్ అవార్డ్స్ 96th అకాడమీ అవార్డ్స్ అంటాం కదా. సో లాస్ ఏంజలస్లో జరిగిందనమాట. సో ఈ ఆస్కార్ అవార్డ్స్లో మనకి ఓపెన్ హైమర్ అనేది స్వీప్ చేసేసింది రికార్డ్స్ అన్నిటినీ. అవార్డ్స్ అన్నీ ఎక్కువగా దానికి రావడం జరిగింది అని చెప్పి చెప్తున్నాము. సో మొత్తం ఓపెన్ హైమర్కి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి అని అంటే టోటల్ 7 అవార్డ్స్ రావడం జరిగిందనమాట ఓపెన్ హైమర్ మూవీకి. అది మనకు అందరికీ తెలిసిందే. ఓపెన్ హైమర్ అంటే ఇది చాలా సూపర్ హిట్ మూవీ అనమాట. ఇది రిగార్డింగ్ ఇదేంటి అటామిక్ బాంబ్ గురించిన దాని ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ అంటాం కదా ఓపెన్ హైమర్. సో ఆ మూవీ అనమాట. దానికి ఏ కేటగిరీస్లో అవార్డ్స్ వచ్చాయి? బెస్ట్ పిక్చర్గా ఓపెన్ హైమర్కి వచ్చింది అండ్ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ కూడా సిలియన్ ముర్ఫీ అని చెప్పి ఓపెన్ హైమర్ దాంట్లో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా రావడం జరిగింది. అండ్ కానీ బెస్ట్ యాక్ట్రెస్ మాత్రము ఎమ్మా స్టోన్ అని చెప్పి పూర్ థింగ్స్ అనే మూవీకి గాను వచ్చింది. వెరాజ్ బెస్ట్ డైరెక్టర్ మళ్ళీ ఓపెన్ హైమర్కే క్రిస్టోఫర్ నోలన్ అండ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కూడా ఓపెన్ హైమర్లో రాబర్ట్ డౌనీ జూనియర్ అనే ఆయనకి రావడం జరిగిందనమాట. సో ఇవి ఆస్కార్ అవార్డ్స్. ఇవి జనరల్గా మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కానివ్వండి, తర్వాత ఏపీఎస్సి టీఎస్పీఎస్సి పెట్టే ఎగ్జామ్స్ ఉంటాయి కదా. సో వీటిల్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవార్డ్స్ అండ్ ఆనర్స్ అనే కేటగిరీ కింద ఖచ్చితంగా మనకి క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ మనకి దీంట్లో బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ కింద 20 Days in Mariupol అని చెప్పి ఒక మూవీకి రావడం జరిగింది. యాక్చువల్గా దీనికి ఇండియన్ మూవీ కూడా ఒకటి నామినేట్ అయింది, బట్ దానికి రాలేదు. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కింద లాస్ట్ రిపేర్ షాప్ అనే దానికి వచ్చిందనమాట. ఇండియన్ మూవీకి అయితే రాలేదు, కానీ నామినేట్ అయితే అయ్యింది. బెస్ట్ పిక్చర్ కేటగిరీ, బెస్ట్ యాక్టర్, డైరెక్టర్ అన్నిటికీ సపోర్టింగ్ యాక్టర్, తర్వాత ఒరిజినల్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ఈ 7 కేటగిరీస్లో ఓపెన్ హైమర్ మూవీకి రావడం జరిగిందనమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి అవార్డ్స్ అండ్ ఆనర్స్ కేటగిరీ కింద న్యూస్లో ఉంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది. ఓకే, లెట్ us move on to the next article. NATO raises Swedish flag at office, sealing its membership. మనం ఇది ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. స్వీడన్స్ ఫ్లాగ్ వాజ్ రైజ్డ్ అట్ నాటో హెడ్ క్వార్టర్స్ ఆన్ మండే అనమాట. సిమెంటింగ్ ద నార్డిక్ కంట్రీ, నార్డిక్ నేషన్ అంటాం కదా స్వీడన్ని. సో ఇది 32nd మెంబర్గా జాయిన్ అయింది నాటోలో. తర్వాత మనకు ఆల్రెడీ ఫిన్లాండ్ ఆల్రెడీ నాటోలో మెంబర్ అయ్యింది అండ్ ఇప్పుడు స్వీడన్ కూడా మెంబర్ అయ్యింది. స్వీడన్ కూడా ఆల్రెడీ అయ్యింది అండ్ దాని మెంబర్షిప్ని కన్ఫర్మ్ చేస్తూ నాటో దాని యొక్క ఫ్లాగ్ని దాని యొక్క నాటో ఆఫీస్ హెడ్ క్వార్టర్స్లో అన్ఫోల్డ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఫిన్లాండ్ హ్యాడ్ ఆల్రెడీ జాయిన్ ద డిఫెన్స్ గ్రూపింగ్ ఇన్ April 2023 ఎండింగ్ ఇయర్స్ ఆఫ్ నాన్ అలైన్మెంట్. సో ఇది రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో స్వీడన్ అండ్ ఫిన్లాండ్ రెండు కూడా మనకి నాటోలో మెంబర్స్గా జాయిన్ అవ్వడం జరిగిందనమాట. ఇది ఒక చిన్న ఆర్టికల్ న్యూస్లో ఉంది. అండ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ హిందూ టుడే. బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే ఒక క్వశ్చన్ మీకు ప్రిలిమ్స్కి సంబంధించి. Consider the following: demographic performance, forest and ecology, governance reforms, stable government, tax and fiscal efforts. అయితే వీటిల్లో ఫర్ ద హారిజాంటల్ ట్యాక్స్ డెవల్యూషన్ 15th ఫైనాన్స్ కమిషన్ వీటిల్లో ఏ కేటగిరీస్ని కన్సిడర్ చేస్తుంది అని చెప్పి ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్లో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. So you can start your preparation by just paying 3,000 rupees per month. Recorded and live and recorded versions-లో ఉంటుంది with lifetime validity. అండ్ ఆప్షనల్స్ వచ్చి PSIR, PubMed, సోషియాలజీ, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్ ఆఫర్ చేస్తున్నాము. ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ NCERT ఫౌండేషన్ కోర్స్ నిన్న ఒక్కరోజే ఆఫర్ ఉండింది, బట్ ఈరోజు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 6th to 12th క్లాస్ కోర్సు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి మీరు జస్ట్ 5,000 రూపీస్కే తీసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.